అయ్యా బాగున్నాను. మీరు ఈ సైడ్ హజిల్ అనే ప్రోగ్రామ్ చెప్పారు కదా. సో సైడ్ హజిల్ లో అసలు మనకి ఏమేమి స్కిల్ సెట్స్ ఉంటాయి? యూజువల్ గా 10 మందితో మాట్లాడితే ఒక 7 చెప్పేది రెస్టారెంట్ లేదంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అని అనుకుంటారు. సింపుల్ అండి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాలంటే మళ్ళీ ఇక్కడ పొలం అమ్మాలి, మళ్ళీ ఇక్కడ భూమి అమ్మాలి, లేదంటే ఉన్న సేవింగ్స్ అన్ని తీసుకో. అక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు? బేసికల్లీ బిజినెస్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మనం స్కూల్లో చూసుకున్నా, కాలేజీలో చూసుకున్నా, ఎక్కడైనా కానీ అసలు కోర్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏది ఉండదు. ఈవెన్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉండదు, బిజినెస్ రిలేటెడ్ ఉండదు. ప్రాపర్ ఐడియా ఉండాలి. ఫస్ట్ లవ్. సోషల్ మీడియా వచ్చేటప్పటికి మనకి జనరల్ గా డిజిటల్ మార్కెటింగ్ అని డిఫరెంట్ అదర్ స్కిల్స్ ఉంటాయి కదా. సో మీ సైడ్ హజిల్ ప్రోగ్రామ్ లో ఉండే స్కిల్స్ ఏంటి అసలు? దీనికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. టీవీలో వచ్చేది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఆఫ్ కోర్స్ మనకు ఆడియో ఫంక్షన్ అని రిలీజ్ ఫంక్షన్ అని అన్నీ జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సింగ్ రిలేటెడ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆల్రెడీ హ్యావ్ వెరీ గుడ్ ఫాలోవర్స్. ఒక సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? కంప్లీట్ గా జీరో ఉన్న వాళ్ళకి ఒకటి చెప్పిందంటే మనకంటూ ఏదో కండిషన్ ఉండాలి. సో ఇప్పుడు జనరల్ గా మనం వీడియోస్ కానీ ఏమన్నా చేయాలంటే యాజ్ యూఆర్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఎడిటింగ్ చేయాలి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండాలి. ఇందాక మీరు చెప్పినట్టు కొన్నిసార్లు పర్ఫెక్ట్నెస్ అనేది మంచి వీడియో క్లారిటీ ఉంది. ఆ ఫోన్ వాడుతున్నాడు, ప్రాపర్ గా మైక్ యూజ్ చేస్తుంది. ఇయర్ ఆ మైక్ అప్గ్రేడ్ అవుతుంది, ఆ కెమెరా కూడా అప్గ్రేడ్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ కాకుండా ఇంకేమై అదర్ స్కిల్స్ ఉండాలని అనుకుంటారు. ఏంటంటే ఏది ఆగినా ఖర్చు లాభం. 30 రోజులు కష్టపడితే ఒక్క రోజు వాడు శాలరీ ఇస్తాడు. 25 డేస్ మనం ఎక్స్పెండిచర్ నేర్చుకున్నాం తప్ప 25 డేస్ మనం అర్నింగ్ నేర్చుకోలేదు. ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీ ఒపీనియన్ ప్రకారం ఎలా చేస్తే బెటర్ అంటారు? అందరూ ఫస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఉన్న అప్పులు తెచ్చుకుందాం. అంటే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ మ్యూచువల్ ఫండ్. హాయ్ ఎవ్రీవన్. మనం జనరల్గా చూసుకుంటే మెజారిటీ పీపుల్ నాకు ఇన్కమ్ చాలట్లేదు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్లో వచ్చే శాలరీ అనేది నాకు సరిగ్గా ఉండట్లేదు అనేది ఒక కంప్లైంట్ ఉంది. దీని గురించి నేను స్ట్రగుల్ అవుతున్నాను, వచ్చే ఇన్కమ్కి ఎక్స్పెన్సెస్కి మ్యాచ్ అవ్వట్లేదు అని కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమంది ఏంటంటే అప్పులు లోన్లోకి వెళ్ళిపోయి దాన్ని ఎలా తీర్చాలి అనే దాని మీద చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. సో రెగ్యులర్ జాబ్తో కంపేర్ చేస్తే దానికి ఇంకా ఆల్టర్నేట్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇన్కమ్ పెరగాలి కాబట్టి ఆల్టర్నేట్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది డిస్కస్ చేయడానికి ఈరోజు గాబుల్ సుమన్ గారిని నేను ఇన్వైట్ చేశాను. ఆయన సైడ్ హజిల్ అనే ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తున్నారు అండ్ దాని రిలేటెడ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఆయన గైడ్ చేస్తారు. ఓకే, హాయ్ అండి. హాయ్ సార్, వాసు గారు బాగున్నారా? అయ్యా బాగున్నాండి. మీరు ఈ సైడ్ హజిల్ అనే ప్రోగ్రామ్ చెప్పారు కదా. సో సైడ్ హజిల్ లో అసలు మనకి ఏమేమి స్కిల్ సెట్స్ ఉంటాయి యూజువల్ గా? సార్ యాక్చువల్లీ అందరికి ఒక అపోహ ఏంటి అని అంటే సైడ్ హజిల్ అనగానే మనకు మళ్ళీ ఏదైనా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే సక్సెస్ అవుతాం. అంటే ఒక కామన్ జాబ్ వెళ్ళే పర్సన్ సైడ్ ఇన్కమ్ అతను కూడా రావాలంటే అతనికి ఏదో పెద్ద బిల్డింగ్ ఉండాలి, దాని నుంచే రెంట్స్ రావాలి, లేదా ఇంకేదైనా బిజినెస్ తాత వాళ్ళు పెట్టిందో ఎక్కడైనా ఫ్రెండ్స్ తో పెట్టిందో ఉంటేనే దాని నుంచి రావాలని అపోహలో ఉంటారు. సో సైడ్ హజిల్ అనగానే ఫస్ట్ మైండ్ లో మనకు రావాల్సింది ఏంటంటే మనకు ఏదో ఒక స్కిల్ ఉండాలి. ఫస్ట్ ఏదైనా ఒక స్కిల్, అది ఎడ్యుకేషన్ తో. ఈ స్కిల్ అనేది ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ నేర్పించదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే స్కిల్ ఉంటే మనకు సైడ్ హజిల్ అనేది ఈజీ అవుతుంది. అది ఏదైనా అయ్యొచ్చు. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఏ సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అయినా స్విగ్గీ అయ్యొచ్చు, జొమాటో అయ్యొచ్చు, ఇవన్నీ ఐడియాతో పుట్టినవి, ఎడ్యుకేషన్ తో పుట్టినవి కావు. ఇట్లా పెట్టుకోవాలి, స్విగ్గీ జొమాటో ఇట్లా పెట్టుకోవాలి, లేదంటే ఈ కంపెనీ ఇట్లా పెట్టాలి అనేది ఏ స్కూల్ కాలేజ్ నేర్పించలేదు. ఒక చిన్న ఐడియాతోనే ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ అందరికి సైడ్ హజిల్ అవుతుంది. సో మనకు కూడా ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పియందే స్కిల్. మీరు ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ డాన్సింగ్, ఒక డాన్సింగ్ స్కూల్ పెట్టొచ్చు, లేదా 4 పిల్లల్ని గ్యాదర్ చేసి ఒక డాన్సింగ్ స్కిల్ పెట్టి దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి చేసుకోవచ్చు. కరెక్ట్. అఫ్ కోర్స్ ఇవాళ పొద్దున్న లేస్తే నైట్ వరకు అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మనం ప్రొజెక్ట్ అయ్యి మన కమ్యూనిటీని మనం బిల్డ్ చేసుకోవచ్చు. అది సో స్కిల్ ఉంటే మీకు సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఈజీ అవుతుంది. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ రిలేటెడ్ పీపుల్కి ఉండదు అండ్ ఏ స్కిల్ ఉండాలి అనే దాని మీద కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటది కదా. సో మనకేంటంటే మనకంటూ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే అందరికి ఉండే కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే సంపాదించాలి అనే హెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు ప్రతి ఆపర్చునిటీ మనకు క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. సో ఆ సంపాదించే దాంట్లో కూడా నాకు అనుమానాలు ఉన్నాయి, లేదంటే నేను ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేయాలా, ఇవన్నీ బ్యారిగేట్స్ మనం ముందే మన మైండ్ లో పెట్టుకున్నప్పుడు ప్రతి ఆపర్చునిటీ మనకు స్కామ్ లాగా కనిపిస్తుంది, ప్రతి ఆపర్చునిటీ మనకు పెద్ద తప్పులా కనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ అనగానే ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్ లో వచ్చేది ఏంటంటే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, లేదా టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయాలి. సో మెజారిటీ నేను ఒక 10 మందితో మాట్లాడితే ఒక 7 చెప్పేది రెస్టారెంట్ లేదంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అని అనుకుంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? సింపుల్ అండి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాలంటే మళ్ళీ ఎక్కడో పొలం అమ్మాలి, మళ్ళీ ఎక్కడో భూమి అమ్మాలి, లేదంటే ఉన్న సేవింగ్స్ అన్ని ఇంట్లో నగలు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ కూడా పెట్టిన తర్వాత
మనకు ఇప్పుడు ఓపెనింగ్ అప్పుడు మన ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ పిలుస్తాం. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఊపులోనో లేదంటే డిసైడ్ అయ్యో వేరే వాళ్ళని చూసి మనం ప్రొవోక్ అయ్యో ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఓపెనింగ్ ఎవరిని పిలుస్తాం? ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ, నోన్ పర్సన్ పిలుస్తాం. కానీ ప్రతిరోజు వాడే వస్తాడు టిఫిన్ చేయడానికి, ప్రతిరోజు వాడు తీసుకొని వస్తాడు రాడు. సో మనం బిజినెస్ పెట్టాలన్నా ఏది కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ అవసరం, దాంతో పాటు మనకు మార్కెటింగ్ స్కిల్స్ అవసరం, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ చేయాలి, మనకు కూడా వర్క్ తెలిసి ఉండాలి. ఇదంతా మనకు ముందే ఎక్కడ ఏ నేర్చుకోం. ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. ఫస్ట్ అందరికి ఉండే కామన్ గా ఒకటి పాయింట్ నాకు నవ్వొచ్చేది ఏంటంటే హోటల్ బిజినెస్ పెడితే 50% మార్జిన్ ఉంటుంది. కరెక్ట్. 50% ఎక్కడి నుంచి ఉంటుంది అంటే అనుకుంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ప్రతి ఏరియాలో రెస్టారెంట్ రన్ చేస్తుంటది. కరెక్ట్. సో ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నిజంగానికి అసలు రియాలిటీగా చెప్పాలంటే 4 fathers నుంచి వచ్చినాయి. ఇప్పుడు మనకి మంచి మంచి టీ రెస్టారెంట్ నేమ్స్ నేను చెప్పను, మంచి మంచి టీస్ కానీ ఇవన్నీ టీ దగ్గర దొరుకుతుందో 200 రూపాయల టీ అనేది తాగుతున్నాం. దే ఆర్ రన్నింగ్ ఇట్ విత్ ప్యాషన్, నాట్ విత్ మ్యాన్ పవర్. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మనం బిజినెస్ పెట్టుకుని డబ్బులు రావాలి. సో ఇట్లా పెడతాం. దాంట్లో కూడా మళ్ళీ పేషెన్స్ అవసరమే. ఇవన్నీ ఉన్న 4 fathers నుంచి వచ్చినా కూడా ఎన్నో బిజినెస్ మూతపడిపోయినవి ఉన్నాయి. తాతలు పోగానే తరతరాలు వచ్చిన ఆస్తి అంతా ఇవన్నీ కనుమరుపోయినవి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు పేషెన్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లమే ఇన్వెస్ట్మెంట్. సో ఇవాళ టాపిక్ మాట్లాడుకునేది ఏంటంటే మనం బిజినెస్ పెట్టాలన్నా లేదంటే ఇంకేదైనా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలన్నా మనకు కావాల్సింది సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ. సో అవి మనము ఎడ్యుకేషన్ ఏజ్తో సంబంధం లేకుండా ఎలా ముందుకెళ్ళాలని నాకు తోచింది నేను చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను. ఓకే, గ్రేట్ అండి. సో ఇక్కడ చెప్పిన పాయింట్స్లో 2-3 లెర్నింగ్ థింగ్స్ అనేవి మీకు చెప్తాను. సో చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు, లేదంటే నాలెడ్జ్ ఉంటే చాలు, ఈ టైప్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే బిజినెస్ అంటే జస్ట్ ఏదో పెట్టేస్తే మనుషులు వచ్చి చేసేస్తారు, మనం కూర్చుంటే అయిపోతుంది అంటానికి లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతి బిజినెస్లో కూడా డీప్గా మీకు తెలిసి ఉండాలి. అండ్ ఆ నాలెడ్జ్ లేకుండా మనం స్టార్ట్ చేసామంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. మీరు ఇక్కడ చూస్తే కనుక హైదరాబాద్లోనే ఒక రెస్టారెంట్ స్టార్ట్ అయిందంటే 1 to 2 years లో క్లోజ్ చేసేస్తున్నారు. మెజారిటీ రెస్టారెంట్స్ నేను చూసే రెస్టారెంట్స్ లో 50% అనేది చాలా తక్కువ నెంబర్. మనం అనుకుంటే 10 out of 5 రెస్టారెంట్స్ కానీ లేదంటే ఫుడ్ రిలేటెడ్ కానీ క్లోజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు క్లోజ్ చేయాలి? ఫుడ్ లో మనకి 50% మార్జిన్, 60% మార్జిన్ ఉన్నప్పుడు ఈవెన్ కరెక్ట్ గా నెంబర్ మాట్లాడుకుంటే ఓన్లీ 2 or 3 out of 10 ఆర్ సక్సెస్ఫుల్. ద రిమైనింగ్ అండ్ ఆల్ లైక్ either one is failure, రెండోది ఏంటంటే ఇంకా దాన్ని క్లోజ్ చేయలేక కష్టంతో నడిపిస్తూ ఉంటారు అనమాట. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా ఏం ఉండదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ బిజినెస్ ఈజ్ వెరీ ఈజీ, బట్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ బ్రింగింగ్ ద ప్రాఫిట్స్ టు ద బిజినెస్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, మెజారిటీ మనకి ఎక్కడ అది ఎడ్యుకేషన్ ఉండదు, స్కిల్ ఉండదు, ఏం ఉండదు. సో మోస్ట్లీ మనం ఫెయిల్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి లెర్న్ ఫస్ట్ అండ్ దెన్ స్టార్ట్ ద బిజినెస్. ఇప్పుడు చూస్తుంటే దీనికి యాడింగ్ టు దిస్ పాయింట్ అండి, ఇప్పుడు మనం హైవేస్ ఇప్పుడు చాలా అయినాయి. సంగారెడ్డి హైవే కానీ ఏదన్నా హైవే తీసుకోండి, నేషనల్ హైవే ఏదైనా సరే, ఇట్లా నేషనల్ హైవే పడ్డది అని అంటే ఇమీడియట్ గా ల్యాండ్ లీజ్ తీసుకొని 500 గజాలు 1000 గజాలు తీసుకొని, కరెక్ట్, లేదంటే ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నాడు, వాడికి ఏం పని ఉండదు కాబట్టి, తాతలు ఇచ్చిన ఆస్తి వస్తుంది కాబట్టి ఏదో స్టార్ట్ చేస్తాడు, షట్టర్లు వేసి అది మీరు నెక్స్ట్ 6 months 3 months కూడా అక్కడ ఉండదు. టు లెట్ లేదా దిస్ ల్యాండ్ విల్ బి గివెన్ టు లీజ్ అని ఉంటుంది. సో నా ఫ్రెండ్ ఒకతను హీస్ ఫ్రమ్ US, చాలా జీరో నుంచి వెళ్ళాడు. అసలు చాలా భయంకరమైన స్టోరీ అది. సో జీరో నుంచి అప్పులు ఒక 10-15 లక్షల అప్పులతో US వెళ్ళాడు. ఒక 1 crore 2 crore సంపాదించుకున్నాడు. హార్డ్ వర్క్, బేసిక్గా ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ నేచర్ గై. సంపాదించుకొని వచ్చిండు, సేమ్ హోటల్ బిజినెస్ పెట్టిండు, మళ్ళీ కంప్లీట్ గా జీరో అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడు. సో అక్కడ ఒకతనికి ఆయనకి కనుక పేషెన్స్ ఉండి చలో పోతే పోయింది, ఇప్పటి నుంచి అయినా మళ్ళీ ఇది రియలైజేషన్ గా తీసుకుంటే, లెసన్ లాగా తీసుకుంటే ఇట్ ఇస్ ఫైన్. కరెక్ట్. లేదు అది ఇంకొంచెం డీప్ గా తీసుకుంటే అగైన్ దట్ గోస్ టు డిఫరెంట్ లెవెల్. కరెక్ట్. సో అతని మీద మళ్ళీ డిపెండెన్సీ అన్ని ఉంటే వాళ్ళందరూ సఫర్ కావాల్సింది. కరెక్ట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మెజారిటీ మెంబర్స్ ఎవరి మీద అయితే డిపెండ్ అవుతారో బిజినెస్ లో, ఏదర్ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయితే ఫ్రెండ్స్ అందరూ మంచోళ్ళు కాదు, వైఫ్ కానీ వైఫ్ రిలేటివ్స్ మీద డిపెండ్ అయితే వీళ్ళందరూ బ్యాడ్ బ్యాచ్. ఓకే, లేదు బయట వ్యక్తులను ఎవరినైనా నమ్మి పెడితే అసలు మనుషులే మంచోళ్ళు కాదు. ఈ టైప్ లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు అనమాట. ఈ స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం వదిలేసి నీ ఒక్కనే మంచోని మిగిలిన వాళ్ళందరూ వరస్ట్ అన్నట్టు. అక్కడ లెసన్ కి మనం ఏది నేర్చుకొని ఇవన్నీ ముందే మనము అనలైజ్ చేసుకుని దిగామనేది ఎవరికి ఉండదు. బ్లేమ్ గేమ్ ఉంటుంది. నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి మనం మంచోళ్ళం వాళ్ళు చెడ్డోళ్ళు అనేది ఉంటుంది. ఏ బిజినెస్ అయినా సరే మా పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, ఈజ్ అ గుడ్ గై. మీరైనా నేను ఒక పార్ట్నర్షిప్ పెట్టుకున్నాం అనుకోండి, 100 మంది పార్ట్నర్స్ వస్తారు. అక్కడ ఎందుకు మార్కెట్ కల్చరా లేదా మరి ఏం తప్పులు చేసామో ఎవరు ఉండరు. ఇక్కడ ఇన్వెస్టర్ ఈజ్ అ హై పర్సన్, ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇంకా సక్సెస్ రావాలనేది దాంట్లో ఉంటారు. కాబట్టి మనం ఫెయిల్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్.
అండ్ ఈవెన్ ఇందాక మీరు రెస్టారెంట్ అన్నారు కదా, ఒక ఎన్ఆర్ఐ నేను చెప్పేది, ఈయన కూడా చాలా ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్, మన కమ్యూనిటీలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే కార్ వాష్ రిలేటెడ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారు విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఒక ఫ్రెండ్ తో కూడా. అది కూడా అంతే, స్టార్టింగ్ లో బాగానే వచ్చేది, బట్ రెంట్ అనేది వీళ్ళు ఎక్కువ పే చేశారు. మనకి ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో 7 స్టార్ హోటల్ ఒకటి వస్తుంది, ఫేమస్ హోటల్. అక్కడ పక్కన పార్కింగ్ తీసుకుని ఇది కార్ వాష్ అనేది స్టార్ట్ చేశారు. మంచి క్రౌడ్ ఉంటది, బట్ ఏంటంటే దే చోజ్ హై రెంట్. సో హై రెంట్ మూలంగా బిజినెస్ క్లోజ్ అయిపోయింది. ఇట్ ఇస్ నాట్ బిజినెస్ లేదని కాదు, హై రెంట్ అనేది ఎక్కువ ఇవ్వడం మూలంగా అనేది ఒకటే రీజన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మెయింటెనెన్స్ కానీ చూసుకోవడానికి కానీ ప్రాపర్ గా లేక పాపం ఆయన క్లోజ్ చేయాల్సి వచ్చింది. దట్స్ అనదర్ ప్రాబ్లం. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు మీ లెక్క ప్రకారం? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బేసికల్లీ బిజినెస్ మీనింగ్ ఏంటంటే బిజినెస్ ఇస్ అన్ ఐడియా, నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మీరు ఇది మైండ్ లో పెట్టుకోండి, బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. ఫస్ట్ అందరికి ఏంటంటే ఉద్యోగం రావాలంటే కంపల్సరీ పాస్ కావాలి, 90% మార్కులు రావాలి అనేది దానికి బెస్ట్ ఆన్సర్. అందరికి ఒక గుయ్యమన్నట్టు ఇచ్చే ఆన్సర్ కరోనా. గవర్నమెంటే ప్రతి ఒక్కరికి దగ్గరుండి పాస్ చేయించింది, అవునా? అంటే ఒక లెవెల్ వరకు, అంటే మనకి మన హెల్త్ మనకి ఇదే ఇంపార్టెంట్, మన లైఫ్ ఇంపార్టెంట్ రాదర్ అంటే ఎడ్యుకేషన్ కంటే మించి ఇది ఇంపార్టెంట్. బిజినెస్ ఫస్ట్ మీరు చేయాలి అని అంటే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ వదిలేసాను. ఫస్ట్ ఆలోచించేది బిజినెస్. నాకు బిజినెస్ సెట్ కాదు, ఎందుకు సెట్ కాదు అన్నది నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి అంటారు. ఫస్ట్ బిజినెస్ మీరు చేయాలంటే మీ మైండ్ లో ఏదైనా ఐడియా ఉండాలి. ఆ ఐడియాని బ్రతికించడానికి మీకు ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీకు 90% గేమ్ విన్ అయినట్టే. ఇన్వెస్టర్ అంటారా ఎవరైనా దొరుకుతారు. మీ దగ్గర ప్రాపర్ ఐడియా ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకునేంత పొటెన్షియల్ ఉండి అంటే మైండ్ సెట్ ఉండగలిగితే ఎవరినైనా కన్విన్స్ చేయవచ్చు. అప్పుడు ఇన్వెస్టర్ ఊరికే ఉంటాడు. ఆ ఇన్వెస్టర్తోనే మీరు కొలాబ్ అయ్యి ఆ బిజినెస్ ఇంకో స్టేజ్కి తీసుకెళ్ళి మీరు 50-50 షేర్ తీసుకోవచ్చు వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. ఇది సో యాక్చువల్గా ఏంటంటే బ్లేమ్ గేమ్ అనేది ఎక్కువ జరుగుతుంది బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళలో. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ లేకపోవడం మూలంగా. అండ్ చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ నా దగ్గర డబ్బులు లేవు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు అని అనుకుంటారు. కానీ బట్ ఆ రిలేటెడ్ స్కిల్ సెట్ లేదు, నాలెడ్జ్ లేదు, అండ్ నా మైండ్ సెట్ దానికి సూట్ అవుతుందా లేదా అనేది ఆ చెక్కింగ్ అనేది జనరల్ గా మెజారిటీ పీపుల్ చేయరు. సో యూ ట్రై టు డూ దట్. ఓకే అండి. సో ఇప్పుడు జనరల్ గా మనం స్కూల్లో చూసుకున్నా, కాలేజీలో చూసుకున్నా, ఎక్కడైనా కానీ అసలు కోర్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏది ఉండదు. ఈవెన్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉండదు, బిజినెస్ రిలేటెడ్ ఉండదు, ఏముండదు. బట్ లైఫ్ లో కావాల్సినవి మేజర్ గా ఇవే ఉంటాయి. సో ఇప్పుడు బిజినెస్ కి అసలు స్కిల్ సెట్ ఏమేమి ఉంటే ఒక బిజినెస్ ప్రాపర్ గా చేయొచ్చు అంటారు? ఒకటండి, ప్రాపర్ ఐడియా ఉండాలి. ఓకే, మీరు ఆల్రెడీ ఆ ఐడియాని ఎప్పటి నుంచో కలగంటూ ఉండాలి. అది ఎప్పటి నుంచో మీ మైండ్ లో, అంటే ఒక్కసారి మనకి ఏదైనా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తే ఎక్కడ పోయినా ఏది పోయినా అతనే గుర్తుకో, అంటే ఏదైనా సరే మనం ఇట్స్ లైక్ ఫస్ట్ లవ్, రైట్? మనం ఎక్కడ పోయినా ఏది చేసినా అదే ఒక ట్రిగ్గర్ లాగా ఉంటుంటారు. ఈ ట్రిగ్గరింగ్ అనేది ఫస్ట్ నుంచి ఉండాలి. అది ఇంటర్మీడియట్ నుంచి వస్తుందా, 10th నుంచి వస్తుందా, లేదంటే మీకు మీ జర్నీలో డిగ్రీ నుంచి వస్తుందా అనేది స్టడీకి సంబంధం లేదు మళ్ళీ. సో ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. రెండోది ఏంటి, ఫస్ట్ అట్మోస్ట్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. మార్కెటింగ్ స్కిల్స్ అంటే అందరూ అనుకునేది అంటే పాంప్లెంట్ పంచుదాం, బ్యానర్లు అంట పెడదాం, ఇది కాదు. మార్కెటింగ్ అంటే ఎప్పటికప్పుడు మార్కెట్ చేంజ్ అవుతుంటది. ఈ చేంజింగ్ అడాప్షన్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏంటి అంటే ఒక షాప్ ఓపెన్ చేసిన, ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఒక షాప్ ఓపెన్ చేసిన, ఏదైనా బిజినెస్ ఓపెన్ చేసిన, లేటెస్ట్ హోటల్ గురించి అనుకున్నాం కాబట్టి హోటల్ ఓపెన్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మంచి ఎలివేషన్ పెట్టాలి, చైర్స్ పెట్టాలి. దాని తర్వాత లోకల్ ఎమ్మెల్యేనో ఎవరినో పిలుచుకొచ్చి పెద్ద బ్యానర్ పెట్టి, బెలూన్స్ పెట్టి, ఆ డీజే పెట్టి ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ నుంచి ఎవరు ఉండరు, ఇంకా మళ్ళీ అదే క్రౌడ్ మనమే చేసుకోవాలి. ఈ మార్కెట్ లో ఇప్పుడు ఎట్లా అయిపోయిందనంటే మన సోషల్ మీడియా ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జనాలందరూ ఉండేది సోషల్ మీడియాని. సో ఈ సోషల్ మీడియాని కూడా మానిటైజ్ చేసి మనము చాలా, ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫర్నిచర్ షాప్స్ అని వాళ్ళ బిజినెస్ వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ మనం లాంచింగ్ దగ్గర నుంచి కస్టమర్ వచ్చి తినిపోయే వరకు కూడా ఇదంతా సర్కిల్ ఉంటుందో మన ఫుడ్ ని ప్రాపర్ గా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు బై సోషల్ మీడియా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మనం ఏమేమి ఫ్లేవర్స్ వాడుతున్నాం ఏంటి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ బిజినెస్ ఈజీ అవుతుంది. కరెక్ట్. మీరు పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయకపోతే మీరు దేంట్లో మీ బిజినెస్ సూపర్ అయి ఉంటుంది. అంటే కాంపిటీటర్స్ పోల్చుకుంటే మీ బిజినెస్ ఎందుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది అనేది మీరు ఎడ్యుకేట్ చేయకపోతే మీకు బిజినెస్ రాదు. ఇన్వెస్ట్మెంట్ తోని, ఎలివేషన్ తోని బిజినెస్ రన్ చేద్దాం అనుకుంటే అది 100% విత్ ఇన్ షార్ట్ స్పాన్ అది కొలాప్స్ అయిపోతుంది. కరెక్ట్. అండ్ సోషల్ మీడియా అనేది నవ్ డేస్ ప్లేయింగ్ వెరీ వైటల్ రోల్. ఎందుకంటే నేను చూసిన చాలా బిజినెసెస్ అసలు సోషల్ మీడియాని బేస్ చేసుకునే గ్రో అయినవి ఉన్నాయి. ఈవెన్ నా బిజినెస్ కూడా మోస్ట్లీ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ బేస్ చేసి మీద నేను గ్రో చేశాను. ఎందుకంటే నేను కంటెంట్ ఎక్కువ క్రియేట్ చేయలేదు కాబట్టి.
సో యా, ఈ సోషల్ మీడియా వచ్చేటప్పటికి మనకి జనరల్ గా డిజిటల్ మార్కెటింగ్ అనే డిఫరెంట్ అదర్ స్కిల్స్ ఉంటాయి కదా. సో మీ సైడ్ హజిల్ ప్రోగ్రామ్ లో ఉండే స్కిల్స్ ఏంటి అసలు దీనికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. ఓకే. మనకి ఇంత ముందు మూవీస్ వెళ్లే ముందు మనకు ఒక 20 years బ్యాక్, మనం చిన్నప్పుడు ఒక 20-25 years బ్యాక్ పోస్టర్స్ అంటే పెట్టారు. ఆటో అనౌన్స్మెంట్స్ ఉండేది, రిక్షా అనౌన్స్మెంట్స్ ఉండేది. దాని తర్వాత టీవీ అనౌన్స్మెంట్స్ ఉండేది, టీవీలో వచ్చేది. దాని తర్వాత ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఆఫ్ కోర్స్ మనకు ఆడియో ఫంక్షన్ అని, రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక 5 years నుంచి చూస్తే మీకు కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దీంట్లో ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ తో డాన్స్ చేస్తున్నారు. మీరు గమనించారా? చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పిలుస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. చిన్న చిన్న స్టెప్స్ ఏదైతే దాంట్లో ట్రెండింగ్ సాంగ్ ఉందో దాంతో స్టార్ట్ చేయడం. అంటే చాలా మంది ఇది కొంచెం డెప్త్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు దిగొచ్చు ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్ డజంట్ మీన్ ఈ సెలబ్రిటీ గొప్ప అని కాదు. బికాస్ ఇది ట్రెండింగ్ కాబట్టి, ఇది సోషల్ మీడియా అనేది ఇప్పుడు నడుస్తుంది కాబట్టి వాళ్ళే ఒక మెట్టు కిందికి దిగి వచ్చి వీళ్ళతో డాన్సులు చేసో, వీళ్ళతో ఒక డైలాగ్ చేసో ఇది చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా అనేది జనాలందరూ ఉండేది అక్కడే కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని జనాలకు రీచ్ అయినామా లేదని ఇంపార్టెంట్. అది మీరు బిజినెస్ గా రీచ్ అవుతారా, లేదంటే మీ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకుంటారా, లేదంటే సైడ్ ఇన్కమ్ గా ఇంకేదన్నా మీరు ఏదైనా ఒక మాస్టర్ అయ్యండి ఆ మాస్టర్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎక్కడ ఏ స్కూల్ ఎవరు పర్మిషన్ అవసరం లేదు. టు బి ఫ్రాంక్, మన ఓన్ గా కొంచెం మొహమాటం లేదంటే నేను చేయగలనా, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఈ 3 పక్కన పెట్టేస్తే మీ బిజినెస్ ని, మీ ప్రొఫైల్ ని, మీ స్కిల్స్ ని ఈటీగా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు. కరెక్ట్. అండ్ యా, ఇప్పుడు వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. మూవీ స్టార్స్ అందరూ కూడా ఈవెన్ నార్మల్ పీపుల్ ని మీట్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ ని, స్మాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని డాన్స్ కానీ డైలాగ్స్ చెప్పడం కానీ సంథింగ్ దే ఆర్ డూయింగ్. సో దట్స్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ అండి. గ్రేట్. సో ఇంకొకటి ఏంటంటే నేను బిజినెస్ కన్సల్టింగ్ రిలేటెడ్ అడ్వైస్ ఇస్తా, బిజినెసెస్ కి అడ్వైస్ ఇస్తా కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ కి. దానిలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి బిజినెస్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత నా ఫైనల్ ప్రొడక్ట్ ఇది అని చూపించడం అనేది వన్ వే. అంటే ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫుడ్ ఫోటో కానీ వీడియో కానీ చూపించడం అది వన్ వే. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన పెద్ద వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. కానీ మీరు అసలు హోటల్ స్టార్ట్ చేయాలని అనుకుంటే, ఈవెన్ నార్మల్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని అనుకున్నా, అండర్ కన్స్ట్రక్షన్ నుంచి సోషల్ మీడియాలో ఫొటోస్ అప్లోడ్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం, నేను ఇది బిల్డ్ చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అనేది పెట్టడం అనేది ఇట్ విల్ convince more clients to come to your restaurant or hotel once it's started. So try to observe this. And రెండోది, ఈవెన్ మనం డిష్ ఏదైనా హోటల్లో చూపించాలన్నా కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ అవుట్కమ్ అనేది, మనం ఫైనల్ ఫుడ్ ఇది అనేది నైస్ గా పిక్చర్స్ చూపించే కంటే వాట్ ఎవర్ ద కిచెన్ ఇట్ ఈస్, హౌ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని స్టార్టింగ్ నుంచి షూట్ చేయడం. ఈవెన్ వెజిటేబుల్స్ తెచ్చే దగ్గర నుంచి చూపిస్తూ ఇలా పిక్ చేస్తున్నాము, దీనిలోంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము, చెఫ్ ఇలా వండాడు, ఈ ఫుడ్ బాగుంది, బాగాలేకపోతే బాగాలేదని చెప్పినా కానీ ఇట్ విల్ గివ్ ఏ పాజిటివ్ రివ్యూ. సో బిల్డింగ్ ద ప్రాసెస్, షోయింగ్ దెమ్ ద ప్రాసెస్ విల్ అట్రాక్ట్ మోర్ పీపుల్ దెన్ ద ఫైనల్ బ్యూటిఫుల్ అవుట్కమ్. ఎందుకంటే ఈ జర్నీ అంతా మన కంటెంటే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు కస్టమర్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం, తినడం, వెళ్ళిపోవడం అనేది ఒక చిన్న బిట్ మాత్రమే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఈ మేకింగ్ కానీ ఇదంతా కూడా కంటెంట్. అది ఏంటంటే ప్రతిసారి ట్రిగ్గర్ అయినప్పుడు, ఇప్పుడు ఇంకో మార్కెటింగ్ థింగ్ ఏంటంటే మనకు సోప్స్ అనగానే గుర్తుకొచ్చేది లక్స్, సంతూర్, మైసూర్ శాండిల్, ఇవి గుర్తుకొస్తాయి. లేదంటే కార్స్ అనగానే మారుతి. ఇవి ప్రతి మనిషికి ఇవాళ పుట్టిన దగ్గర నుంచి రేపు పోయే వారు ముసలి వరకు ఇవన్నీ చెప్తారు. బట్ స్టిల్ దే ఆర్ రన్నింగ్ క్యాంపెయిన్స్. థమ్స్అప్ కానీ ఎప్పటికప్పుడు మహేష్ బాబు కానీ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ హీరోస్ ఎవరిది హిట్ అవుతే వాళ్ళతో చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ పీక్స్కి వెళ్ళిపోయినా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినా, వాళ్ళకి మార్కెటింగ్ అవసరం లేకపోయినా కూడా వాళ్ళ ప్రొడక్ట్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే వాళ్ళ జర్నీ అంతా. సో మనం 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలతో చేసి మనం ఇంకెంత చేయాలి? కరెక్ట్, రైట్? సో ఇది కోకా కోలా బిజినెస్ వచ్చేటప్పటికి ఇట్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. అంటే 10 ఐ థింక్ ఎన్ని బిలియన్స్ నాకు ఐడియా లేదు. ఐ థింక్ 1 lakh దాటిపోయినట్టుంది. 1 lakh crore, 1 lakh రూపీస్ కాదు, 1 lakh crore. అంటే 100 crore, 200 crore, 1000 crore, 10,000 crore లాగా 1 lakh crore దాటిపోయి ఉన్న బిజినెస్ స్టిల్ దే ఆర్ అడ్వర్టైజింగ్. మనం ఏమనుకుంటామంటే మనకు కొంతమంది క్లయింట్స్ వస్తే చాలు అయిపోయింది, నేను అడ్వర్టైజ్ చేసుకోక్కర్లా, నేనేం చేయక్కర్లేదు అనేది అనుకుంటాము. సో యూ హ్యావ్ టు లీవ్ దట్. రియల్ ఎస్టేట్ వాళ్ళు అండి, ఇప్పుడు చాలా మంది, నేను అంటే చెప్పాలి ఇది, ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తారు. బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా మనకు ఓఆర్ఆర్ దగ్గర అక్కడ ఇక్కడ లీఫ్లెట్స్ పట్టుకొని దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సార్ ఇక్కడ ప్లాట్ ఉంది కొనండి అని అంటారు. లేదంటే వాళ్ళు ఎక్కడో ఆల్రెడీ మంచి లైఫ్ లీడ్ చేసో అప్పుల వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యో ఏదో జాబ్ దొరుకుగా మార్కెటింగ్ జాబ్, లీఫ్లెట్ జాబ్ చాలా చేసే వాళ్ళు ఉన్నారు.
సో వీళ్ళ రియల్ ఎస్టేట్ ఒక రేంజ్లో, అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ ఒక గవర్నమెంట్లో ఉండి మంచిగా ఉండి ఇంకో గవర్నమెంట్ లో అయ్యి డిగ్రేడ్ అయ్యి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటి అని అంటే మార్కెట్ లేదు కాబట్టి మనం డిగ్రేడ్ అయ్యి కూడా చేద్దామని దానికి సిద్ధంగా ఉంటారు తప్ప, మనం ఏం స్కిల్ నేర్చుకుంటే ఏ సోషల్ మీడియాని ఎట్లా మానిటైజ్ చేస్తే మనం ఇంకా రీచ్ ఎట్లా పోవాలి అనేది మాత్రం ఇది గ్రహించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దీనికి జర్నీ అవసరం మళ్ళీ. కాబట్టి మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన బిజినెస్ ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉన్న ఆపర్చునిటీస్ తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీ మనం చూసుకోవాలి. ఇది చూసుకుంటే మనం, మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే అండి, ఇవాళ మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే, డెంటిస్ట్ అయినా సరే, మీరు ఎంత చదువుకున్నా లోపల డాక్టర్ ఉంటారు, బయటకి ఎప్పుడు కనిపించారు. రండి ఏ డాక్టర్ వీడు. కరెక్ట్. ఎలివేషన్ ఉంటుంది, మంచి చైర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కరెక్ట్. అయినా స్టిల్ దే డూ దేర్ మార్కెటింగ్. కరెక్ట్. అవునా? ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే మార్కెటింగ్ చేసుకోవాల్సిందే. నవ్ డేస్ ఎవ్రీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మనం బీకేపీ హోమ్స్ ఆయన చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్నిచర్ రిలేటెడ్ భాను గారు, హీఈస్ డూయింగ్ దట్. ఈవెన్ ద అదర్ డాక్టర్స్, మనం చాలా ప్రొఫైల్స్ ఇప్పుడు చూస్తున్నాం. డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి అవసరం ఏముంది? ఎంబీబీఎస్ చదువుకున్నారు, అట్లీస్ట్ ఒక 5-6 లక్షలు 10 లక్షలు ఈజీగా ఇన్కమ్ వస్తుంది. స్టిల్ వై దే డూయింగ్? సో వెన్ యూ వాంటెడ్ టు బిల్డ్ అ బిజినెస్, ఈవెన్ నెక్స్ట్ 2-3 years లో బిల్డ్ చేద్దామని అనుకున్నా, కాంటెంట్ క్రియేషన్ అనేది 1 or 2 years or 3 years ఇన్ అడ్వాన్స్ స్టార్ట్ చేయడం బెటర్. సో ట్రై టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫస్ట్ అండ్ దెన్ బిజినెస్ ఓనర్ నెక్స్ట్. అది బెస్ట్ చాయిస్. నా బిజినెస్ ఫస్ట్ ఫెయిల్ అయిందని అన్నా కదా, నా ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అవడానికి 2014 వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ టు ద పీపుల్. నాకు అది ఇష్టం లేదు, అందుకని అది ఫెయిల్ అయింది. 2-3 years చేసిన తర్వాత ఫెయిల్ అయింది. దెన్ ఇంకా నాకు తప్పలేదు, నేను ఒక గోల్ పెట్టుకున్నా కాబట్టి నాకు తప్పక ఇంకా దాని తర్వాత ఫేస్ చూపించాల్సి వచ్చింది. వన్స్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ క్లయింట్స్ యాక్చువల్లీ. సో ఏంటంటే ఇది మనం ఈ రూమ్ లో కూర్చొని కలలు అన్నట్టు అండి. ఎట్లా అంటే మనకి నేను రూమ్ లో నుంచి బయటకు రాను, ఎవరు ఏమనుకుంటారు అంతేందుకు. ఇప్పుడు ఇంతకుముందు భానుగారు నుంచి మాట్లాడినప్పుడు, బీకేపీ హోమ్స్ మాట్లాడినప్పుడు దేర్ ఆర్ మెనీ మీమీస్, అవన్నీ కొన్ని ఎగతాళి చేస్తూ కేపీ హోమ్స్ అని అదొకటి చాలా ఇది చేశారు. లేటర్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు తిరుపతి అక్కడ కూడా వాళ్ళు విజయవాడ అక్కడ స్టార్ట్ చేశారు. అంటే నెక్స్ట్ లెవెల్ భాను కనిపించగానే ఇస్ లైక్ ఎ సెలబ్రిటీ. సో ఫస్ట్ మీరు ఎదుటివాడు ఏమనుకుంటాడు అనేది పక్కన పెడితే మీ బిజినెస్ మీరు ప్రశాంతంగా రన్ చేసుకోవచ్చు. 10x మీరు ₹1,00,000 వస్తాయి అని మీరు అనుకుంటే 10 లక్షలు వస్తాయి. ఎదుటివాడికి ఎవడి పరేషాన్ వాడుకుంది ఇవాళ ప్రపంచంలో, ఎవడి గోల వాందే ఉంది. కాకపోతే ఏంటంటే ఎదుటివాడు ఎవడు అనుకోడు. అవునా? దేర్ ఆర్ మెనీ సూపర్ స్టార్స్ హస్ గాన్, మెనీ పీపుల్ హ్యావ్ గాన్. ఎదుటివాడు ఏమనుకుంటాడని మనం అనుకుంటాం కాబట్టి అది మనకు ఫెయిల్ అయిపోతుంది. అది ఒక్కటి పక్కన పెట్టిస్తే మీ పొటెన్షియల్ ఏందో మీకు అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే మీరు మిరాకిల్స్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటి ఉంది. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఆర్ ఎల్స్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎంతమంది రోజు తలుచుకుంటారు? ఇమాజిన్ వెన్ యూ రిమెంబర్డ్ దెమ్ లాస్ట్ టైం. సో దే ఆర్ చీఫ్ మినిస్టర్స్, యాక్టర్స్ అండ్ వెరీ బిగ్ రోల్ ప్లేడ్ ఇన్ అ పీపుల్ లైఫ్స్. చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. ఈవెన్ వాళ్ళ గురించే మనం ఆలోచించాం. వాళ్ళు ఇప్పుడు చదువుకున్నారా, చదువుకోలేదా, ఉన్నారా, అంటే అది ఏమైంది, ఏమైనా మిస్టేక్స్ చేశారా, ఇవన్నీ మనం పట్టించుకోం. ఎందుకు అంటే ఇట్స్ డన్, అయిపోయిన తర్వాత ఇంకా అంతే. అలాగే మనం చాలా మంది వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే ప్రెజెంట్లో మనం బతుకుతూ ఉంటాము. వాడేమనుకుంటాడో, నేను కాంటెంట్ చేస్తే లేదంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమనుకుంటాడో, వీళ్ళు ఏమని అనుకుంటారో, లేదంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ మాట్లాడి సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారో, నా ఎడిటింగ్ బాగోకపోతే సరిగ్గా బాగోలేదని అనుకుంటారు. ఈ కైండ్ ఆఫ్ ప్రెజెంట్లో చాలా మంది ఉంటారు. ఇది జైల్ లాంటిది. ఆ జైల్ నుంచి మీరు బయటకు వస్తే తప్ప సక్సెస్ రాదు అండ్ వెల్త్ క్రియేషన్ అనేది జరగదు, అంటే మీరు చేయాలని అనుకుంటే. ఈవెన్ ఇందాక మనం ఆఫ్లైన్ డిస్కస్ చేసాం కదా, ఏబిఎస్ఎల్ అనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా మన దీంతో పాడ్కాస్ట్ లో వచ్చారు. థింక్ స్కూల్ అనే ఒక పాడ్కాస్ట్ లో, అది నేషనల్ వైజ్ ఉంటుంది. మనకైతే కనుక వంశీ కూరపాటి పాడ్కాస్ట్ లో కూడా ఆయన వచ్చారు. సో 1,000 crore ఆయన ఐ థింక్ 1 year లోనో 1 month లోనో సేల్ చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్న ఆయన కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. పాడ్కాస్ట్లకు వచ్చో లేదంటే ఓన్ గానో డిఫరెంట్ ఛానల్స్ కి వెళ్ళో చేస్తున్నారు. ఆయన ప్రాజెక్ట్ గురించి ఆయన చెప్పుకోకపోతే ఇంకా అది అవ్వదు అన్న రేంజ్ లో ఆయన చేసుకుంటున్నారు. ఏది 1,000 కోట్లు ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు. బట్ మన వాళ్ళు వచ్చేటప్పటికి 1 crore కూడా ఉండదు, లేదా 10 crore కూడా ఉండదు. దే ఫీల్ షై టు ప్రమోట్ దేర్ బ్రాండ్ ఆర్ ఫీల్ షై టు గో అవుట్ అండ్ టెల్ అబౌట్ దేర్ కంపెనీ ఆర్ బిజినెస్, ఎవరేమనుకుంటారు అని. యా,
సో మీ అబ్జర్వేషన్ అనుకునేది ఏంటంటే దీని ప్రాబ్లం ఏంటంటే ఇది నా పని కాదు కదా, అంటే నా లెవెల్ ఇంతే, నేను నా ఇన్వెస్టర్, నేను ఇంతవరకే నాది, 10,000 ఇస్తే 20,000 ఇస్తే ఎవరు వాళ్ళు చేస్తారు అనేది ఉంటది. కాకపోతే మీరు కనిపించినప్పుడు రైట్, ఇప్పుడు మీరు ఏపీ సైడ్ వెళ్తే మీకు ఈ విషయం తెలుసో తెలీదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒకవేళ థమ్స్అప్ అంటే ఎన్టీఆర్ కనుక లేదంటే మహేష్ బాబు కనుక థమ్స్అప్ అడ్వర్టైజ్ చేశారు అనుకోండి, థమ్స్అప్ తాగుతారు. ఇప్పుడు చాలా మంది మీరు కొంచెం విలేజ్కి వెళ్తే అదే ఆపోజిట్ నచ్చని హీరో ఆ బ్రాండ్ ప్రమోట్ చేస్తే తాగని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నాకు చాలా అఫ్ కోర్స్ ఈ వీడియో చేసే వాళ్ళు కొంతమందికి తెలిసి ఉంటది. కొన్ని రిమోట్ ఏరియాలలో వాళ్ళ నచ్చిన హీరో గానీ పొలిటీషియన్ గానీ ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే అది కొనుక్కుని తాగే వాళ్ళు ఉన్నారు. నచ్చని హీరో చేస్తే అది బిజినెస్ అక్కడ నడవదు. స్టిల్ ఇది ఉంది, ఈ కల్చర్ ఉంది. అంటే దీని ఎగ్జాంపుల్ ఎందుకు అని అంటే మీ దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది రైట్, ఎంతో అబ్జర్వేషన్ తోని ఎంతో ఇష్టంగా బ్రాండ్ ఏదో చేసి ఉంటారు, మార్కెట్ లో తీసుకొచ్చి ఉంటారు. మీరు కనిపిస్తే ఇంకా మీరు అది అంటే బ్రాండ్ అనగానే మీరు అంటే బ్రాండ్. ఎన్ని సోఫాస్ ఉన్నాగా మీరే ఎందుకు చేయాలి, వై నాట్ సమ్ అదర్ పర్సన్ అంటే ఇది ఇతనే చేయగలుగుతాడు అనే కాన్ఫిడెంట్ పబ్లిక్ క్రియేట్ అవుతుంది. ఇది రెండు ఉంటుంది. అదే బిజినెస్ గ్రో అవుతుంది, మీకు కూడా ఒక పొటెన్షియల్, నా బిజినెస్ నేను ఎంతవరకు రీచ్ అవుతున్నాను, ఎవరు సపోర్ట్ లేకపోయినా ఏ మార్కెటింగ్ పైన నేను హోర్డింగ్స్ పెట్టకపోయినా నా బిజినెస్ నా ఓన్ గా గ్రో చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెంట్ వస్తుంది. రెండోది మూడోది మార్కెటింగ్ ఖర్చు ఏముండదు. మన ఫ్రీ టైం కొంచెం మన ఈ బిజీ షెడ్యూల్లో మనం చేస్తున్న పనినే మాట్లాడి చెప్పి మన ఇన్స్టాగ్రామ్ మన ఫేస్బుక్ నుంచి చేసుకుంటే మనకు మన బిజినెస్ మనం ఈజీగా 10x గ్రో చేసుకోవచ్చు. కరెక్ట్. అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ప్యాషన్. సో ఒక బిజినెస్ చేసే వాళ్ళకి ఆల్రెడీ దాని మీద చాలా టైం ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ప్యాషన్ అనేది ఉంటుంది. ప్యాషన్తో ఒకటి చెప్పినప్పుడు దాని రిలేటెడ్ ఎనర్జీ అనేది కన్వే అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఈవెన్ ఫైనాన్షియల్ కంటెంట్ రిలేటెడ్ నేను ఏదైతే చెప్పానో అదే వేరే వాళ్ళు చెప్తే వర్కౌట్ అవ్వదు. సో ద సేమ్ వే మీరు మీ ప్రొడక్ట్ గురించి కన్వే చేసినప్పుడు లేదంటే మీకు తెలిసిన ప్రొడక్ట్ గురించి కన్వే చేసినప్పుడు ఆ రిలేటెడ్ జరిగే బిజినెస్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది వేరే వాళ్ళు ఎవరో పక్కన వాళ్ళు ఎవరో దాని గురించి చెప్పినప్పుడు. సో ట్రై టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ యువర్ బ్రాండ్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ రిలేటెడ్ మనం అనుకుంటే మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆల్రెడీ హ్యావ్ వెరీ గుడ్ ఫాలోవర్స్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి ఏమేం చేయాలి యాక్చువల్గా, అండ్ సో వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ రిక్వైర్డ్, అండ్ ఒక ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి లేదంటే ఫాలోవర్స్ కావాలి లేదంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఒక 10K 20K 30K అట్లా కొంచెం ఉన్న వాళ్ళకి నేను చెప్పే టర్మినాలజీ అర్థమవుతుంది. సో కంప్లీట్గా జీరో ఉన్న వాళ్ళకి ఒకటి చెప్పిందంటే మనకంటూ ఏదో ఒక నిష్ ఉండాలి. నిష్ అంటే ఏంటి, మనకంటూ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్, ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ మేకింగ్ ఫుడ్, ఇఫ్ యూఆర్ వెరీ గుడ్ ఇన్ మేకింగ్ ఫుడ్, ట్రావెల్ బ్లాగ్స్ చేయగలుగుతారు. సో మీ పని మీరే చేసుకోవాలి, అది కన్సిస్టెంట్ గా చేయాలి. అంతేగాని నేను మళ్ళీ ఫుడ్ చేస్తాను లేకపోతే మీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా పేజ్ ఓపెన్ చేయాలని ఉంది, మీరు ఫస్ట్ ఒక 1-2 years వరకు ఒకటే కంటెంట్ చూస్ చేసుకోవాలి, ఒకటే నిష్, ఐదర్ ఫుడ్ ఆర్ ట్రావెల్ ఆర్ ఎనీ రివ్యూస్ ఆర్ వాట్ ఎవర్. అప్పుడు మీకు రిలేటెడ్ ఆడియన్స్ పెరుగుతారు. ఆహా ఇది టాపిక్ చెప్పాలంటే ఇతనే చెప్పాలి. మీరు ఆ ఆడియన్స్ ని అటు క్లబ్ చేస్తారనుకోండి, ఇప్పుడు నేను ఈ బిజినెస్ చేస్తాను, ఆ బిజినెస్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే ఏ బిజినెస్ నడవదు. ఇప్పుడు దెర్ ఆర్ మెనీ కంపెనీస్ హూ ఆర్ డిజైనింగ్ ఓన్లీ ఏసీస్. ఇప్పుడు సామ్సంగ్ అనగానే మనకి ఏమేమి గుర్తుకొస్తాయి, సామ్సంగ్ ఏసీ, సామ్సంగ్ టీవీ ఇవన్నీ ఉంటాయి చాలా. బట్ అక్కడ ఏమవుతుంది, ప్రైజెస్ తక్కువ ఉంటానే ఇది కొంటారు తప్ప ఈ లాయిడ్స్ లో గానీ ఇప్పుడు మంచి ద పవర్ఫుల్ ఏసీ అంటే మనం మిట్సుబిషి అంటాం, బ్లూ స్టార్ ఓన్లీ స్పెసిఫిక్ ఇన్ స్పెసిఫిక్ బ్రాండ్. సో ఆడియన్స్ డిస్టర్బ్ చేసుకోరు, వీఆర్ డూయింగ్ ఓన్లీ దిస్ అంటే అది పీక్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత ఒక మార్కెట్ రీచ్ అయిన తర్వాత ఇంకా మాకు ఆగదు, మనకి ఇంకా పోతుంటుంది అంతా, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద సెకండ్ థింగ్. కరెక్ట్. లేదు అనుకుంటే మన ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ ఓపెన్ చేస్తే ఇంకో వాళ్ళతోనే రన్ చేయొచ్చు. సో ఫస్ట్ మీకు చేయాల్సిందల్లా ఏంటి అంటే చేయాలి అనే కోరిక ఉండడంతో పాటు ఏది చేయాలి, దేంట్లో నాకు ఇష్టం ఉంటుంది, ఏది నేను ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఇది చేసుకొని అది మీరు సిగ్గుపడకుండా చెప్పాలి. లాంగ్వేజ్ ఇది మాట్లాడామా, ఇది మాట్లాడలేదా, మీరు ఎంత ఒరిజినల్ గా, ఎంత క్లియర్ గా, ఎంత స్పష్టంగా మాట్లాడగలిగితే మీకు అంత రీచ్ ఉంటుంది. ఈ మాట చెప్పకపోతే, ఇది చెప్తే ఏమవుతుందో అనేది మీరే భయపడితే అది ప్రాపర్ గా రీచ్ ఉండదు. కరెక్ట్. మీరు కొన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూస్తే ఏది కంటెంట్ ఉండదో రీచ్ ఎక్కువ ఉంటుంది, కానీ దాంట్లో ఒరిజినాలిటీ ఉంటుంది. కరెక్ట్. రైట్. ఒక్కోసారి ఏదో చెప్పాలని ఏదో చెప్తారు, ఒక 30 minutes 60 seconds అట్లా పోతుంటది, దానికి రీచ్ తక్కువ ఉంటుంది, బోర్ అయిపోతారు. అంటే ఆల్రెడీ తెలుసు అని జనాలకు ఉన్నప్పుడు అది ఆబ్వియస్లీ అది రీచ్ ఎక్కువ తక్కువ అనే ఫ్లక్చువేషన్ ఉంటుంది.
సో ఇది ఒక్కటి చూసుకుంటే చాలు, యూ విల్ బి వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా ప్రిజన్ పీపుల్ వేరే వాళ్ళు ఏమనుకుంటారని, ప్రిజన్ లో చాలా మంది ఉంటారని. దానికి ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే మెనీ పీపుల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ పర్ఫెక్షన్. నేను దీనిలో పర్ఫెక్ట్ గానే ఉంటే నేను స్టార్ట్ చేస్తాను, పర్ఫెక్ట్ గానే అయిన తర్వాతే చేస్తానని చెప్పి అని అనుకుంటారు. బట్ అది నెవర్ హ్యాపెన్. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత కూడా ఇంకా అప్గ్రేడ్స్ ఉంటాయి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్గ్రేడింగ్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ మోర్. సో ఈవెన్ మన కార్ ఉన్నా కానీ నెక్స్ట్ లెవెల్ కార్, నార్మల్ 10 lakh కార్ 20 lakh కార్ ఉంటే 50 లక్షల కారు, 50 లక్షల కారు ఉండేవాడికి 1 crore కార్, 1 crore కార్ ఉండేవాడికి 10 crore కార్. రోల్స్ రాయ్స్ రీసెంట్ గా వీడియో చేశా. సో ఈవెన్ 10 crore కార్ ఉండేవాడు ఏమనుకుంటాడు, ప్రైవేట్ జెట్ ఉంటే బాగుంటది అని అనుకుంటారు. సో ప్రైవేట్ జెట్ ఉండేవాడు కూడా ఇంకా ఇప్పుడు ట్రంప్ నడిపే ప్రైవేట్ జెట్ అనేది టూ మచ్ కాస్ట్లీ అండ్ వెరీ లగ్జరియస్ గా ఉంటుంది, నా చిన్న ప్రైవేట్ జెట్ అని అనుకుంటారు. సో దెర్ ఈస్ ఆల్వేస్ అన్ అప్గ్రేడ్ ఆప్షన్. సో డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్షన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ సర్టెన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ అ బ్రాండ్ ఆర్ అ బిజినెస్ ఆర్ ఎనీథింగ్. స్టార్ట్ డూయింగ్, ఆటోమేటిక్ అదే పర్ఫెక్ట్ అవుతుంది. మనకి ఈ బిజినెస్ లో కానీ ఇన్ఫ్లుయెన్సర్ దేంట్లో కానండి, పర్ఫెక్షన్ అనే వర్డ్ తీసేయాలి ఫస్ట్. దెర్ ఇస్ అ ప్రాసెస్. కరెక్ట్. పర్ఫెక్షన్ లో ఫెయిల్ అవ్వడం ఉండదు, ప్రాసెస్ లో ఫెయిల్ అవుతాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫెయిల్ ఎందుకు అయినామంటే పర్ఫెక్షన్ లేదు కాబట్టి ఫెయిల్ అయినా అనుకుంటాం. కరెక్ట్. ఇప్పుడు మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్, ఫ్లైట్ ఇవాళ నిన్న మనము అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కాదు, నిన్న షోరూమ్ లోకి 2025 మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఎప్పటిదో ఫ్లైట్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ మైల్స్ ఆఫ్ ట్రావెల్ చేసి సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మొన్న బ్యాడ్ ఇన్సిడెంట్ ఇస్ హ్యాపెన్. సో అది సిచ్యువేషనా లేదంటే పర్ఫెక్షనా? ఇట్స్ సిచ్యువేషన్. అవునా? మన బిజినెస్ కూడా అది ఓడిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ఓడిపోతుంది. మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఒక పీక్ పాయింట్ ఉంటుంది. కరెక్ట్. దర్ ఇస్ నథింగ్ లైక్ ఆల్మోస్ట్ ఇట్లా పోతూనే ఉంటుంది అనుకున్న లైఫ్. ఎప్పుడు మనకు కంపల్సరీ ఏజ్ పెరిగిన కొద్ది కిందికి వస్తుంటుంది. కరెక్ట్. ఈ గ్రోత్ అనేది చూసుకోవాలి. సరే ఈ పీక్ లో మీరు ఆగారు బిజినెస్ లో, సో ఇక్కడ ఇలా కన్సిస్టెంట్ గా పోయేది మీకు మీ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. అంతేగా నేను కిందికి వస్తున్నాను కాబట్టి నేను ఫెయిల్యూర్ నాది అయిపోయింది అనేది ఉండదు. సో మీ బ్రాండ్ ఇక్కడ స్టాప్ అయింది అని అంటే దానికి యాడ్ ఆన్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బ్రాండింగ్ సోప్స్ కానీ ఇవన్నీ కానీ 1+ అనో ఇంకేదో ఇదనో ఆఫర్స్ క్రియేట్ చేసో ఇంకో పెట్టి దాన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీ బిజినెస్ కూడా ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ మేకింగ్ ఫుడ్ వెరీ టేస్టీ, గివ్ దెమ్ ఆఫర్. ఒక టైంలో టేస్ట్ తిని కూడా ఊకే టేస్టీ ఫుడ్ వచ్చినప్పుడు జనాలకు బోర్ కొట్టేస్తుంది. దాంతో పాటు ఇంకోటి ఏదైనా ఆఫర్ పెట్టండి, ఇంకోటి ఏదైనా పెట్టండి. ప్రతి ఫుడ్ కూడా ఏదో క్రియేటివిటీ ఐడియాతో వచ్చింది కదా. కరెక్ట్. అవునా? సో ఇది మనం చూసుకోవాలి. ఫైన్. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో జనరల్ గా బిర్యానీ అనేది హైదరాబాద్ లో ఫేమస్, అందరికీ తెలిసిందే. సో హైదరాబాద్ లో మనం బిర్యానీ ఇంకోటి ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ అ నార్మల్ కామన్ బిజినెస్. హైదరాబాద్ లో ఇంకొక బిర్యానీ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే, సో ఒక అతను అనుకున్నాడు 4 AM కి స్టార్ట్ చేద్దాం, పొద్దున్నే 4 AM. సో 4 AM బిర్యానీ ఈజ్ అ ఫేమస్ బిర్యానీ ప్లేస్ నౌ. సో 4 లేసి అసలు బిర్యానీ ఎవరు తింటాడు? మనం మహా అయితే ఈవెన్ 7 8 ఇడ్లీగా బజ్జీనో సంథింగ్ మనం టిఫిన్ చేస్తాం. బట్ ఇట్స్ అ 4 AM బిర్యానీ అని పెట్టాడు. చాలా క్రౌడ్ ఉంటది, చాలా మంది వెళ్తూ ఉంటారు. ఈవెన్ దెర్ ఆర్ మిడ్ నైట్ ప్లేసెస్ 12 o'clock అలాగా. ఈవెన్ కేఫ్ నిలోఫర్ చూసుకుంటే దే ఆల్సో సెల్ అట్ 5 o'clock. ఐ థింక్ మస్కా బన్ ఏదో ఉంది, ఆ టైం దాటిన తర్వాత ఉండదు అది. సో దట్స్ ఎ మార్కెటింగ్. So when you can't create a certain better offer, try to work on alternatives. So చూడండి, అబ్జర్వేషన్ చేస్తే మనకి చాలా బిజినెస్ ఐడియాస్ చాలా వేలో మనకు దొరుకుతాయి. సో ట్రై టు వర్క్. అంటే ఫుడ్ రిలేటెడే కాదు, ఫుడ్ అనేది ఈజీ ఎగ్జాంపుల్ కాబట్టి చూస్ చేసుకున్నాం, బట్ యూజువల్గా ఎనీథింగ్. యా, ఇంకొకటి చూసుకుంటే కనుక మనం లలిత జ్యువెలర్స్ గుండా ఆయన ఇచ్చే యాడ్స్ కానీ ఆయన కానీ ఈవెన్ రీసెంట్ గా హీ స్టార్టెడ్ సమ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదో క్రియేట్ చేశారు. సో ఎందుకు వీళ్ళు ఈవెన్ అంత పెద్ద బిజినెస్ చేస్తూ, గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ అంటే ఇట్ విల్ బీ నా 1000 crores, రైట్? సో ఎందుకు ఆయనే చేస్తున్నారు ఆ సినారియోలో గోల్డ్ రిలేటెడ్? దట్ ఇప్పుడు ఉమెన్ అనుకోండి, జనరల్ గా కత్రినా కైఫ్ నో లేదంటే వేరే యాక్టర్స్ ఉమెన్ యాక్టర్స్ ని చూపించి గోల్డ్ అనేది సెల్ చేస్తారు. బట్ ఈయన మార్కెటింగ్ స్టైల్ వచ్చేటప్పటికి ఈజ్ అ మ్యాన్, ఈ నెవర్ అంటే గోల్డ్ ఏమి వేసుకున్నట్టు పెద్దగా ఏమి ఉండదు. అయినా ఈజ్ ఇన్ ఓల్డ్ ఏజ్ ఆ టైప్ లో ఉంటుంది కాబట్టి స్టిల్ ఈస్ డూయింగ్ గోల్డ్ ప్రమోషన్. కరెక్ట్. సో హౌ యూ కన్సిడర్ దట్? సో బేసికల్ అంటే ఇప్పుడు అదే మలబార్ గాని ఇంకా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. అవునా? సో పెద్ద సూపర్ స్టార్. అసలు నిజంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా వీళ్ళు స్టార్స్ కానీ వీళ్ళు ఎవరు వీళ్ళు చాలా తక్కువ, రేర్ గా చేస్తారు. అంటే మేబీ వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది, లేదంటే ఆ ఓనర్ తో మంచి రిలేషన్ రాకపోతే ఏదైనా ఉండొచ్చు. సో దీనికి భిన్నంగా సేమ్ గోల్డ్ మళ్ళీ అదే తులము ఇక్కడ ఎంత దొరుకుతుంది అంత దొరుకుతుంది, అన్ని స్కీమ్స్ అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి అన్ని ఉంటాయి. సో అక్కడ సేమ్ గోల్డ్ ని నేను ఎలా అమ్మాలి అంటే వాళ్ళతో పాటు నేను కూడా ఒక సెలబ్రిటీ అయితే అయిపోతుంది కదా. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది చేసే తప్పేంటి అని అంటే ఒక మంచి రేంజ్ కి వెళ్ళిన వ్యక్తిని సెలబ్రిటీ అనుకుంటారు. సో బేసికల్లీ ఇట్స్ అ ఫేస్.
వాట్ యువర్ లవింగ్, అంతే, ఇట్ బికమ్ సెలబ్రిటీ. అవునా? మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు నాగార్జున గారు ఇట్లా కార్లో పోయారు అనుకోండి, విత్ సరే నాగార్జున గారు ఇప్పుడే పోయారు అనుకోండి, అదే లలిత జ్యువెలర్స్ గారు కూడా నెక్స్ట్ కార్లో పోయారు అనుకుంటారు, అరే లలిత జ్యువెలర్స్, మన లలిత జ్యువెలర్స్ వారు ఏం సినిమాలు ఏం తీయలేదు కదా, అవునా? బట్ స్టిల్ మనం ఎప్పుడు మన బిజినెస్ ని మనం ట్రిగ్గర్ చేస్తూనే ఉంటాయి, జనాల్లో కనిపిస్తూనే ఉంటాయి, విల్ బికమ్ సెలబ్రిటీ. కరెక్ట్. దానికోసం డాన్సులు చేయాల్సిన పని లేదు, హీరోయిన్ పక్కన ఉండాల్సిన పని కూడా లేదు. దట్ ఇస్ డిఫరెంట్. కానీ ఇక్కడ ఏంటంటే ద అదర్ ఆల్టర్నేట్ ఇంకోటి చెప్తాను. ఐ నో వన్ గై ఈజ్, అంటే ఆయన చిన్న సెలబ్రిటీ, చిన్న అంటే ఒక 10,000-20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వన్ డే మెట్ హిమ్ ఇన్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ కొందామని చెప్పి క్లయింట్ కొందామని అనుకుంటే మీటింగ్ అక్కడ జరుగుతుంది అనమాట. ఆయన రెస్టారెంట్కి వచ్చాడు. హీఈస్ గివింగ్ ఎ బిల్డప్ లైక్ I don't talk to anyone. No one should take photos with me. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఆ కైండ్ ఆఫ్ చూపించే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నేను చూసా. సో డిడ్ యూ ఎవర్ ఫేస్ ఈ కైండ్ ఆఫ్? నేను అట్లా ఎప్పుడు చూడలేదు. అంటే ఆఫ్ కోర్స్ మనకు ఆ వైబ్ కనిపిస్తుంటది, అంటే ఆ రేంజ్ ఆఫ్ పీపుల్ అంటే ఆ ముందు నుంచి అది ఉంటుంది అన్న ట్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్ సెలబ్రిటీ ఉన్నాడు అంటే ఒక ఇంపాక్ట్ ముందు నుంచే ఆ వైబ్ కలుగుతుంటది అనమాట. అక్కడ ఇంటర్వ్యూస్ లోనో లేదంటే కెమెరా షై ఇది ఉంటది, దూరంగా ఉండి చేసుకోవడమే బెటర్. సో టు బి ఫ్రాంక్, మార్కెట్ లోకి పాజిటివ్ దెర్ ఆర్ మెనీ సెలబ్రిటీస్ చిన్న వాటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తప్పు చేయకపోయినా ఎక్స్ప్లెనేషన్ లేకుండా, ఏది చేయకుండా క్వశ్చన్ మార్క్ లో ఉంచే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ మైండ్ సెట్ కి సంబంధించింది. బట్ మనము ఇవన్నీ పక్కన పెడితే మన బిజినెస్ మనం గ్రో చేసుకోవడానికి మాత్రం కంపల్సరీ గుడ్ ఆర్ బ్యాడ్ మనం కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో కనిపిస్తూనే ఉండాలి. ఓకే, గుడ్. సో ఇప్పుడు జనరల్ గా మనం వీడియోస్ కానీ ఏమన్నా చేయాలంటే యాజ్ యూఆర్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్, చాలా ఎడిటింగ్ చేయాలి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండాలి. ఇందాక మీరు చెప్పినట్టు కొన్నిసార్లు ఏంటంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ది పెద్దగా రీచ్ అవ్వదు, నార్మల్ ఏం లేకుండా జస్ట్ కెమెరాలో మాట్లాడింది ఎక్కువ హై రీచ్ ఉంటుంది. సో ఏది మీరు రికమెండ్ చేస్తారు పీపుల్ కి? పర్ఫెక్ట్నెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే అండి, నీకు నచ్చింది అంటే ఎదుటివాడిది మంచి వీడియో క్లారిటీ ఉంది, ఆ ఫోన్ వాడుతున్నాడు, ప్రాపర్ గా మైక్ యూజ్ చేస్తున్నాడు, సేమ్ నువ్వు కొనుక్కొని నువ్వు యూజ్ చేసినప్పుడు ఇట్స్ పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ నెక్స్ట్ ఇయర్ ఆ మైక్ అప్గ్రేడ్ అవుతుంది, ఆ కెమెరా కూడా అప్గ్రేడ్ అవుతుంది, కరెక్ట్. అప్పుడు ఇది మళ్ళీ డల్ అయిపోతుంది, అవునా? సో పర్ఫెక్షన్ అనేది టు బి ఫ్రాంక్ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. సో మీరు ఒకటే పని రిపీటెడ్ గా చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి రీచ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ థింగ్స్ కానీ మనం సోషల్ మీడియా అవి చూసుకున్నప్పుడు కంపల్సరీ మీరు వీడియో క్లారిటీ బాగుండాలా చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ బాగుండాలా చూసుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటే మీరు చెప్తున్నది ప్రాపర్ గా కన్వే అవ్వాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ నీట్ గా ఉండాలి. అంటే యూ షుడ్ బి ద ఓన్లీ పర్సన్ టు కమ్ అప్, రైట్? అంత మాట్లాడుతున్నారు, దాంట్లో నువ్వు మాట్లాడుతున్న వాయిస్ క్లారిటీ లేదన్నా కూడా జనాలకు రీచ్ ఉండదు. కరెక్ట్. నేనైతే ఈ వాయిస్ క్లారిటీ మీద అగ్రీ చేస్తాను. వీడియో కొంచెం అటు ఇటుగా పర్లేదు, ఎందుకంటే పీపుల్ లైకింగ్. నేను కొన్నిసార్లు ఆ క్రౌడ్ లో ఉండి చేసేది బాగా వెళ్తుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ ఎలా ఉండేది. బట్ వాయిస్ క్లారిటీ లేకపోతే మాత్రం అవ్వదు. వాయిస్ క్లారిటీ రిలేటెడ్ బోయా వైర్డ్ మైక్ ఉంటుంది, ఈవెన్ 1000 రూపాయలు పెట్టినా మీకు దొరుకుతుంది. సో వాయిస్ క్లారిటీ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ యాజ్ పర్ మీ. సో ఫోకస్ ఆన్ దిస్ కాంటెంట్ క్రియేషన్. నెక్స్ట్, వీడియో ఎడిటింగ్ కాకుండా ఇంకేమై అదర్ స్కిల్స్ ఉండాలని అనుకుంటారు? సో బేసికల్లీ చేస్తున్న జాబ్ తో పాటు అంటే మనకు ఒకటి ఏంటంటే ఏది ఆగినా ఖర్చు లాభం. మనము నెలంతా కష్టపడితే 30 రోజులు కష్టపడితే ఒక్కరోజు వాడు శాలరీ ఇస్తాడు. అది 1,00,000 రూపాయలైనా 10,000 అయినా 30,000 అయినా ఒకటి శాలరీ ఇస్తాడు. కానీ ఆ 30,000ని ఆల్మోస్ట్ 25 డేస్ ఖర్చు పెడతాం ఏదో రకంగా. రెంట్ అనుకోండి, కరెంట్ బిల్లు, పాల ప్యాకెట్ అని, ఇంకేదో ఏది చేసా 25 డేస్ మనం ఎక్స్పెండిచర్ నేర్చుకున్నాం తప్ప 25 డేస్ మనం అర్నింగ్ నేర్చుకోలేదు. కరెక్ట్. ఇది మెయిన్ అనమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా 30 డేస్ లో అట్లీస్ట్ 15 డేస్ అని నేను సంపాదించాలి. అది ఏదో రకంగా అంటే మీరు ఒక్క అసెట్ ఉండి ఒక జాబ్ చేస్తున్నారు, ఎక్కడన్నా రెంట్స్ కి వస్తాయి, ఆ రెంట్ వచ్చేవాడు కూడా వాడు 30 రోజులకు ఇస్తాడు రెంట్, అవునా? అది మీకు ఇన్కమ్ డబుల్ వస్తుంది, కానీ ఇన్కమ్ ఒకటే రెండే ఉంటుంది మీకు. అదే కన్సిస్టెంట్ గా ఎవ్రీ డే ఒక 15 డేస్ కూడా ఇన్కమ్ రావాలి. ఇప్పుడు అంతేందుకు డైలీ లేబర్ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన దగ్గర ఉండదు. కరెక్ట్. ఎందుకంటే వాడు ఇవాళ ఖర్చు పెట్టినా, వాడు తాగడానికో తినడానికో దాన్ని ఖర్చు పెట్టినా రేపు సంపాదించుకుంటానే, రేపు పనికి పోతే డబ్బులు వచ్చేస్తాయి అనే కాన్ఫిడెంట్ తో ఉంటాడు. కానీ సంపాదించేవాడేమో ఒక రోజు లీవ్ తీసుకోవడానికి కూడా భయపడుతుంటాడు. కరెక్ట్. లీవ్స్ ఉన్నా కూడా మేనేజర్ ఇవ్వడు, ఇంకో ఆఫీస్ లో ఇంకో పర్సన్ బయటకు వెళ్ళినా మనకు ఆప్షన్ ఉండదు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 30 డేస్ మైండ్ లో ఉంటాయి. ఇప్పుడు సినిమాలో కదా 30 ఫ్రేమ్స్ అంటారా, 60 ఫ్రేమ్స్ అంటారు కదా, 24 ఫ్రేమ్స్ అంటారు. అట్లాగా 24 ఫ్రేమ్స్ లాగా ప్రతి డే మీకు ఫ్రేమ్ గా పెట్టుకోవాలి. ఈ రోజు
24 hours ఇప్పుడు లేచినాను, ఇప్పుడు పడుకుంటున్నాను, ఈ డేలో నేను ఏం చేయగలుగుతాను, ఏ స్కిల్ నేర్చుకోగలుగుతాను, ఎలా నేను ముందుకు వెళ్ళగలుగుతాను, లేదా మీ బిజినెస్ లో నేను ఇంకేం చేయగలుగుతాను, మొన్న ఒకటి చేస్తాను కదా ఇవాళ అవసరం లేదు అని ఉండొద్దు. లేదంటే నాకు వచ్చే ₹1,00,000 ఈ టైంకి వచ్చేస్తే ఎంత రిలాక్స్ అయిపోతాం. చాలా మంది ఇప్పటికి కూడా ఏదైనా జాబ్ లో జాయిన్ అయినాక కూడా, నేను బిలో మిడిల్ క్లాస్ మెంటాలిటీ చెప్తున్నాను, ఏదైనా ఒక చిన్న ఒక 1 తులా గోల్డ్ కొనాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా, ఏదైనా నాకు ఆ జాబ్ లో వచ్చిన PF డబ్బులు వస్తాయి, ఆ PF డబ్బులు వచ్చిన తర్వాత నేను చేసుకుంటాను అన్న దాంట్లో ఉన్నారు తప్ప, ఇది చేసుకోవడానికి అంటే ఈ అబ్స్టాకిల్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎలా ముందుకెళ్ళాలి అనే మైండ్ సెట్ తో లేరు కాబట్టి మనకు ఆపర్చునిటీస్ తప్ప. అందుకే బయట నుంచి ఎవడో వచ్చి మన దగ్గర ఇప్పుడు చాలా మార్వాడీస్ చూడండి, చాలా మంది రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి వచ్చి చిన్న చిన్న ఫర్నిచర్ స్టార్ట్ చేసి వాళ్ళే ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేసి, ఇంకోటి చేసి, వాళ్ళే ఫర్నిచర్స్ చేసుకొని, వాళ్ళే ఇంటీరియర్ వర్క్ చేసుకొని, వాళ్ళన్నీ చేసుకొని, మనకు ఉన్న అడ్వాంటేజ్ బతకం. కరెక్ట్. వాళ్ళు ఒకటే ఏంటంటే వీళ్ళు జాబ్ పోతారు, వాళ్ళకి ఈఎంఐ వస్తుంది, బ్యాంక్ కూడా కావాల్సింది ఈఎంఐ కట్టాలి కాబట్టి వాడు జాబ్ మానడు కదా. ఈ సైకిల్లోనే మనం ర్యాట్ రేస్ లాగా దీంట్లో నిండిపోతుంది. కరెక్ట్. సో మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ PF డబ్బులు లేదంటే తాత ఇస్తాడు, ఇంకేదైనా బోనస్ వస్తుంది, ఇది పక్కన పెట్టేసి 30 days లో అట్లీస్ట్ 15 days నువ్వు ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ పైన డిపెండ్ అవ్వాలి. ఓకే, ఇది మ్యాండేటరీ. ఓకే, వెరీ గ్రేట్ లైన్స్ దీస్ అండ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే మనం ఈవెన్ పల్లెటూరులో కానీ ఈవెన్ స్మాల్ టౌన్స్లో కానీ చూసుకుంటే ఇదివరకు పెద్ద కాంపిటీషన్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే హై ఇన్కమ్ దగ్గర, టూ మచ్ హై ఇన్కమ్ దగ్గర ఏమో కార్పొరేట్ కంపెనీస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ డిమార్ట్స్ ఉన్నాయి, డిమార్ట్స్ ప్రతి టౌన్ లోనే పెట్టేస్తున్నారు. అండ్ నార్మల్ జనరల్ స్టోర్ రన్ చేసే వాళ్ళకి అది వర్కౌట్ అవ్వట్లేదు. లేదంటే మార్వాడీస్ కానీ వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు, CMR షాపింగ్ మాల్, ఇలా డిఫరెంట్ కొంచెం అబౌవ్ యావరేజ్ వచ్చేటప్పటికి మార్వాడీస్ మేనేజ్ చేసేస్తున్నారు. అదే లో ఇన్కమ్ వచ్చేటప్పటికి మనకి బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళు డైలీ వేజ్ రిలేటెడ్ చేస్తున్నారు. సో మధ్యలో ఏంటంటే మన వాళ్ళు ఇన్కమ్ లేకుండా స్ట్రగుల్ అవుతూ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో 15 days సంపాదించాలంటే ఎలాంటి సోర్సెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ ఏంటంటే మనకున్న అంటే లిమిటేషన్స్ ఏంటో చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఒకటి మనము, మీరు ఎట్లయినా జాబ్ హోల్డర్, ఒక 30,000 40,000 మీరు చేసుకున్నారు. ఫస్ట్ మీ ఇంట్లో లేదంటే మీ పరిధిలో మీ వైఫ్ కానీ, ఫాదర్ కానీ ఉంటే, మదర్ కానీ, ఇంకెవరైనా సరే, అంటే మీ ఇంట్లో మీ 4 గోడల మధ్యలో ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు దేనికి సూటబుల్లో ఫస్ట్ మనం పిక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ హస్బెండ్ ఇద్దరు, వైఫ్ హౌస్ వైఫ్ అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇతనేమో సాఫ్ట్వేర్ ₹1,00,000 వచ్చింది అనుకోండి, ₹1,00,000కి ₹1,00,000 కమిట్మెంట్స్ ఉంటాయి, ఇది మీకు తెలిసిందే. ఇది లేదు అనే వాళ్ళు అసలు అబద్ధం అది. సో వైఫ్ ఉంటే, వైఫ్ ఏం చదువుకుంది, ఒకళ్ళు అన్ఎడ్యుకేటెడా ఎడ్యుకేటెడా ఉంటే తన పైన ఇన్వెస్ట్ చేయండి. అంటే వైఫ్ ఖాళీ టైం ఉంటుంది కాబట్టి వైఫ్ కి ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఐదర్ షీఈస్ గుడ్ ఇన్ ఏదైనా స్కిల్, కంప్యూటర్ స్కిల్ లేదంటే ఏదో స్కిల్ పైన తనని ఫోకస్ చేసి తనని బిల్డ్ చేయాలి లైక్ అ ఫ్రెండ్. అంటే వైఫ్ అంటే ఏదో వంటకి టైంకి టిఫిన్ బాక్స్ పంపించినామని వచ్చే వరకు నమస్తే చెప్పి ఏదో ఇది కాదు. సో మనకున్న ఎంప్లాయ్మెంట్ పెంచుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక నార్మల్ గా ఒక బిజినెస్ గ్రో అవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఎంప్లాయీస్ పెరగాలి, రైట్? సో మన ఇంట్లో ఆ ₹1,00,000 డిపెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డిపెండెన్స్ తగ్గించాలి ఫస్ట్. అంటే ఒక కుండలో ఫస్ట్ హోల్ మూసేస్తే మిగతా అంతా సెట్ అయిపోతుంది. మీరు ₹1,00,000 పెట్టి 10 కుండలు, ఆ కుండకి 10 బొక్కలు పెడితే ఆ నీళ్ళని అట్లనే వెళ్ళిపోతాయి. సో వైఫ్ కి ఏం సూటబుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫస్ట్ వెతుక్కోవాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, లేదా ఫాదర్ ఉన్నారు, ఫాదర్ ఏదైనా ఆల్రెడీ రిటైర్డ్ అయినా లేదా ఇంతకుముందు వర్క్ చేసి లేదంటే హైదరాబాద్ షిఫ్ట్ అయినా తను ఏం చేయగలుగుతాడు అనేది ఇది ఫస్ట్ చూసుకోవాలి. లేదా మీ పిల్లలు ఒక 18 years 20 years ఉన్నా కూడా నువ్వు ఏం చెయ్యొద్దు అనేది మాత్రం చెప్పొద్దు. నువ్వు చదువుకో, నీకేముందులే అని చెప్పొద్దు. చదువు వేరే లైన్, సంపాదన వేరే లైన్. కరెక్ట్. నీకున్న దాంట్లో కొంచెం పక్కకు వచ్చి నువ్వు నీ ఫ్రీ టైంలో ఏం చేయగలుగుతావు, ఎడిటింగ్ చేయగలుగుతావు, ఒక 6 months ఎడిటింగ్ నేర్చుకో, ఒక మంచి ఫోటోగ్రాఫర్ దగ్గర ఇంకా ఎడిటింగ్ చేసి 20,000 10,000 చేసుకో. సో ఇట్లా మనము మల్టిపుల్ సోర్సెస్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ ఐడియా, రైట్? ఏదైనా ఒకటి, అది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మా ఇంట్లో మెయిడ్ ఉంటుందండి, మేము ఒక ₹5,000 నేను ఎవ్రీ మంత్ మెయిడ్ కి నేను ఇస్తాను. సో డూ యూ థింక్ దట్ ఈస్ ఓన్లీ 5,000 షీ ఈస్ గోయింగ్ టు గివ్ అవర్ ఫ్యామిలీ? నో. నా దగ్గర 5,000, ఇంకో దగ్గర 3,000, ఇంకో దగ్గర 1,000, ఇంకో 5,000, అంటే ఒక ఏమి చదువుకుని ఒక హౌస్ మేడ్ కూడా మల్టిపుల్ సోర్సెస్, మల్టిపుల్ ప్లేసెస్ చేసుకుంటుంది. అంతేందుకు నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ లో చూసిన, షాక్ అయిపోయి ఒక 2 days నేను అసలు ఆశ్చర్యపోయినా. ఒక నార్మల్ గా మనకి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది, ఒక ఈ గవర్నమెంట్ తెలంగాణ స్టార్ట్ అయిన కొంచెం చెత్తబండి వాడు వస్తాడు, చెత్తబండి అని వస్తుంది, అవునా? చెత్తబండికి మనం ఎంత ఇస్తామండి? ₹50 ఎంత ఇస్తాం? ₹50. మా సైడ్ అయితే ₹100, ₹150, ₹100, ₹100, రైట్?
సో 100 రూపీస్ మనము ఒక చెత్త బండి వాడు ఇస్తాడు. ఓకే మనం ఏమనుకుంటామంటే వాడు మార్చిన బట్టలు ఉన్నాయి కదా, ఏదో డొక్కు బండి వేసుకుని వచ్చిండు కదా, చెత్త అంతా ఏర్కపోతే వి ట్రీట్ హిమ్ లైక్ ఒక ఏదో డిఫరెంట్ లో ట్రీట్ చేస్తాం. కానీ మనం ఇచ్చేది 100 రూపాయలే కాబట్టి వాడు లో అని ఫీల్ అవుతాం. అంటే మనం 100 రూపాయల సర్వీస్ వాడు రేంజ్ అంతే. కరెక్ట్. ఒక ఏరియాలో వాడు పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు చెత్త తీసుకుపోతాడు. అంటే 2 o'clock 11 o'clock వాడు టైం ఉంటుంది. ట్రాఫిక్ అంతా తగ్గినాక వాడు స్టార్ట్ అవుతాడు. ఆల్మోస్ట్ ఒక 5 hours వాడు ఎవ్రీ హౌస్కి వెళ్ళి, అపార్ట్మెంట్ అయితే ఆల్మోస్ట్ 10 floors ఉంటాయి, 10 into 100 ఎంత అయింది అక్కడ 1000 అయింది. అట్లా ఒక ఏరియాలో వాడు మినిమం 2 నుంచి 3,000 మంది ఇంట్లోకి వెళ్తాడు. అంటే 2,000 into 100 రూపాయలు అయ్యండి, 2 lakhs. 2 lakhs పర్ డే. అవునా? పర్ డే. అది మంత్ కి ఇస్తారు అనుకుంటా కదా. సో మంత్ కి 2 lakhs. ఈవెన్ 2 lakhs అయినా కానీ చెత్త ఏరుకునే వాడికి 2 lakhs 50,000 రూపాయలు వాడికి మెయింటెనెన్స్ పోయింది, ఇంకేదో పోయింది, ఏదో పోయింది. చలో సగానికి పోయింది అనుకోండి, వాడు ఎంత సంపాదిస్తున్నాడు? 1.5 లక్ష 50,000 సంపాదిస్తున్నాడు. అయితే వాడు పొటెన్షియల్ అర్థం చేసుకోండి. వాడు చేసేది పార్ట్ టైం. మళ్ళీ 2 గంటలకు వాడు చిన్న తాగే అలవాటు ఉంటే తాగుతాడు, పోతాడు, పడుకుంటాడు. మళ్ళీ సాయంత్రం వాడు ఫ్రీ. వాడు సాయంత్రం రాడు కదా, మళ్ళీ ఆల్టర్నేట్ డే వస్తాడు. నెక్స్ట్ డే ఫ్రీ మళ్ళీ వాడు ఆల్టర్నేట్ డే వస్తాడు. అవసరమైతే వాడు ఏం చేస్తాడు, కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చే వాడికి 10,000 20,000 ఇచ్చి ఇంకో ఏరియా వేసుకుంటాడు. వాడు హార్డ్ వర్కర్ అయితే. అంటే 7 లక్ష 8 లక్ష. ఇదే హైదరాబాద్ లో ఎన్ని బిల్డింగ్లు కొనాలి? వాళ్ళ రెంటు అదే రేంజ్ ఉంటది. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తారు. మనలాగా సోకులు కొట్టి ఇంకేదో చేయాలనే మైండ్ సెట్ తో ఉండడు. ఎందుకంటే టైం అంతా దీంట్లోనే అయిపోతుంది కాబట్టి. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అది మల్టిపుల్ వేస్ లో క్రియేట్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ తో పని. ఇక్కడ ఎక్కడ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ సంబంధం లేదు. సో ఇది ఒకటి. అంటే నేను ఇంట్లోనే మల్టిపుల్ హౌసెస్ అంటే క్రియేట్ చేసుకోమని చెప్పాను. లేదు యు ఆర్ ద ఓన్లీ పర్సన్, ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైఫ్ హెల్త్ బాగాలేదు, షీ కాంట్ గో అవుట్ సైడ్, పేరెంట్స్ లేరు, సో యు ఆర్ ద ఓన్లీ వర్కింగ్ ప్రాబ్లమ్, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్కిల్స్ టు డూ. మనం ఎంత పెద్ద జాబ్ అయినా వాడు 6 గంటలకు వదిలేస్తాడు, ఎంత పెద్ద ట్రాఫిక్ లో ఇరుక్కుని 9 గంటలకు మీరు ఇంటికి వస్తారు. కరెక్ట్. అవునా? సో 9 o'clock నుంచి నైట్ 9 o'clock నుంచి ఈవినింగ్ 2 to 3 hours చేసే స్కిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఎడిటింగ్ నేర్చుకోండి, లేదా thumbnails నేర్చుకోండి, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఫేస్బుక్ యాడ్స్ అని, గూగుల్ యాడ్స్ అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, ఇట్లా చాలా ఉంది. అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. అది మీరు ఒక 6 months ఏదైనా ఒక కోర్స్ నేర్చుకొని దాన్ని మీరు మానిటైజ్ చేసుకోగలుగుతాయి సోషల్ మీడియా ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, లేకపోతే మీకు ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఒక ప్రాజెక్ట్స్ చేయండి ఫ్రీగా 6 months 3 months ఏదో ఒక ప్రాజెక్ట్ చేయండి. ఒక ఎవరో సర్వీస్ ఒక కంపెనీ పట్టుకోండి, టెల్ హిమ్ క్లియర్లీ నేను ఇప్పుడు ఫ్రీలాన్సర్, నేను 2 hours మీకు ఇవ్వగలుగుతాను, మీ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ యు ఆర్ గివింగ్ నేను ఫ్రీగా చేస్తాను. కరెక్ట్. మీ ప్రొఫైల్ ఆ వర్క్ మీకు ఇన్స్టాగ్రామ్ లో బిల్డ్ అవుతుంది, లేదా మీ ఫేస్బుక్ లో బిల్డ్ అవుతుంది. దెన్ డూయింగ్ ఇట్ ఆన్ ప్రైస్ ట్యాగ్ పెట్టండి, ఆబ్వియస్లీ పోతాయి. కరెక్ట్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఐడియా. ఈవెన్ స్మాల్ థింగ్ క్యాన్వాలో మనం చేసేయచ్చు thumbnail డిజైన్ అనేది. బట్ దానికి ఏంటంటే బిఫోర్ ఒక బ్రాండింగ్ రిలేటెడ్ యూట్యూబ్ వీడియోస్ చూడటమా, లేదంటే ఆ రిలేటెడ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, 1,500 2,000 హార్డ్లీ 3-5,000 లో మనం కోర్స్ ఫినిష్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం విజన్ ఉండాలి. చాలా మంది ఏంటంటే ఈ రోజు వర్క్ చేస్తే ఈ రోజు నైట్ కి డబ్బులు వచ్చేయాలని అనుకుంటారు, అది జరగదు. యూ నీడ్ టు హ్యావ్ అ విజన్ టు క్రియేట్ వెల్త్. సో నేను ఒక 6 months thumbnails డిజైన్ నేర్చుకున్నాం. దాని తర్వాత మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళని రీచ్ అవుతా. సో రీచ్ అయ్యి ఫ్రీగా ఇస్తా. ఒక 10 thumbnails 30 thumbnails నేను ఇస్తాను ఒక 1 month. సో ఆటోమేటిక్ గా ఇఫ్ దే లైకింగ్ అవర్ thumbnails and it is creating very good impact అనుకుంటే ఆటోమేటిక్ గా దే విల్ గివ్ యూ ప్రాజెక్ట్. ఇంకో థింగ్ యాడింగ్ టు దిస్ వన్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ జియో అండి. మనకు ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చాడు? 1-2 years మనకు అసలు జియో సిమ్ కొనడం, వాడడం, పడేయడం. కరెక్ట్. సో లేటర్ ఆన్ ప్రైజింగ్ వచ్చేసింది. అవునా? సో అంత పెద్ద జియో సిమ్స్ కాకపోతే ఇంకోటి అమ్ముకుంటాడు, ఇంకోటి పెట్టుకుంటాడు, అంత ఇన్వెస్ట్మెంట్ లేక. కానీ ఫస్ట్ అడిక్షన్, సిమ్ కొంటే కంపల్సరీ ప్రతి ఫోన్ లో ఒక ఫోన్ లో జియో ఉంటది. ఎయిర్టెల్ వాడినా బిఎస్ఎన్ఎల్ వాడినా ఒక జియో కంపల్సరీ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకున్నాడు, అది ఫ్రీగా ఇచ్చాడు. అంత పేషెన్స్ గా 1.5 year ఎంత సాటిలైట్ కింద ఖర్చు అవుతుంటది, ఎన్ని సిమ్స్ మ్యానుఫాక్చరింగ్, ఎంత ఎంప్లాయీస్, ఎక్కడ సాలరీస్ ఇవ్వకుండా ఏది లేదు అన్ని నడిచినాయి. అది పబ్లిక్ లో వెళ్ళిన తర్వాత దెన్ స్టార్ట్ మేకింగ్ అట్ ఆన్ అ ప్రైస్. కరెక్ట్. సో ఇట్స్ డికేడ్స్ ఆఫ్ థింకింగ్ అని నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ రాసా ఒక న్యూస్ పేపర్ కి. దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, సేమ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎవరైతే లో ఇన్కమ్ పీపుల్ లేదంటే డైలీ వేజ్ లో ఉంటారో వాళ్ళు డే వైజ్ థింక్ చేస్తారు, ఓన్లీ ఒక రోజుకి. సో తాపీ పని కానీ, వడ్రంగి పని కానీ, పెయింటింగ్ వేసే వాళ్ళు కానీ, ఈ మొత్తం మనం చూసుకుంటే ఓన్లీ ఈ డేకి ఎంత వస్తుంది, మనం ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేయాలి. తప్పితే వారం వరకు ఆగుతారు. ఆ వారం సాటర్డేనో మండేనో మనం మొత్తం వాళ్ళకి సెటిల్ చేసేయాలి ఈ వర్క్ చేసినందుకు. సో వాళ్ళకి ఒక 2-3 వారాలు మనం డిలే చేసామని అనుకోండి, చాలా ఇబ్బందులు పడతారు. ఓకే.
అదే మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చేటప్పటికి, పూర్ అయిపోయింది, మిడిల్ క్లాస్ చెప్తున్నా. మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చేటప్పటికి మనది నెలవారీ ఉంటుంది ఆలోచన. సో మనకి నెలకి ఫస్ట్ కి లేదంటే 5th కో 10th కో మనకి శాలరీ పడాలి. మనకి ఒక 2-3 నెలలు డిలే అయిందని అనుకోండి, వీ కాంట్ మేనేజ్, మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. అదే కొంచెం హై ఇన్కమ్ పీపుల్ ఆర్ లైక్ అబోవ్ మిడిల్ క్లాస్ అని అనుకుంటే వీళ్ళకి కంపెనీస్ లో వేరియబుల్ పే అని కానీ లేదంటే ప్రాఫిట్ షేరింగ్ అని కానీ ఉంటుంది. ఇది ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది ఇయర్లీ బేసిస్ మీద ఉంటుంది. జనరల్ గా ఇయర్లీ సమ్ ఎక్స్ట్రా షేర్ ప్రాఫిట్ కానీ వేరియబుల్ పే కానీ అలా వస్తుంది. సో దట్ దే విల్ బి హ్యాపీ విత్ దట్. అదే మనం ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బిగ్ బిజినెస్ పీపుల్ అంబానీ అదానీ వీళ్ళు చూసుకుంటే దే థింక్ డికేట్స్. దే నెవర్ ప్లాన్ ఫర్ 1 day or 1 month or 1 year. దే ప్లాన్ ఫర్ డికేట్స్. సో ఇక్కడ ఫైనల్ గా చెప్పే లైన్ ఏంటంటే, if you want to create wealth, you have to think like a wealthy people. So you need to think in decades. Next 10 years ఏమవుతుంది, నెక్స్ట్ 20 years లో ఏం చేయగలను, నెక్స్ట్ 30 years లో ఏం చేయగలను, ఆ విజన్ తో ఉంటే కనుక ఆటోమేటికలీ యూ విల్ హ్యావ్, అంటే మీకు వెల్త్ క్రియేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. డైలీ వేజ్ పీపుల్ కాంట్ క్రియేట్ వెల్త్. మనం ఎప్పుడు చూసింది ఉండదు, ఏ రోజుకి ఆ రోజు అయిపోతూ ఉంటుంది, వచ్చే డబ్బులు ఎక్కువైనా కానీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు చెప్పింది చాలా కనెక్టెడ్ ఉంది. గుడ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు జనరల్ గా ట్రైనింగ్స్ ఇచ్చేది దేని మీద నేను యాక్చువల్లీ అంటే నేను బిఫోర్ అంటే ఈ సైడ్ ఇన్కమ్ అంటే నేను ఆబ్వియస్లీ మనం పుట్టుకతోనే లేదంటే ఎవరో చెప్తే రాదు, ఎక్స్పీరియన్స్ కమ్స్ మనకు లైఫ్ అంతా చేంజ్ చేసేది. నాకు ఏంటంటే నేను ఇదే హైదరాబాద్కి 30,000 శాలరీతో వచ్చినాను ఇదే హైదరాబాద్కి. సో మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాకు ఒక 10 లక్షలు అప్పు ఉండేది. సో దాని నుంచి బయటపడడానికి ఇక్కడ అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ అవగాహన లేక ఇక్కడ అప్పు, ఇది ఇస్తే అది అప్పు, ఇది కట్టడం అది కట్టడం, ఇవన్నీ రప్చర్ ఇదే ఉంటాం, క్రెడిట్ కార్డులు టైంకి కట్టడం ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో ఉన్నప్పుడు నాకు ఒకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది నడుస్తూనే ఉంటుంది, సరే ఫైన్ ఇది జీతం నాకు ఇది కడుతుంది, నేను సర్వైవ్ అవ్వడానికి, నేను కొంచెం కంఫర్ట్ ఉండడానికి ఈ జీతం వస్తే అప్పులు లేకపోతే నాకు బాగానే ఉంటది. కానీ ఈ జీతం నాకు ఇది అంతా పోతుంది కాబట్టి నా సఫిషియంట్ అంటే నా లైఫ్ నేను ప్రాపర్ గా లీడ్ చేయడానికి ఇంకోటి ఏదైనా చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తోని ఐ హావ్ ట్రైడ్ మల్టిపుల్ థింగ్స్. అదే యూట్యూబ్ లోకి వెళ్ళి హౌ టు earn 50,000 ఇన్ ఎ మంత్, అటు 1 lakh ఇన్ ఎ మంత్ అని సర్చ్ చేసి, చిన్నపిల్లలు మనం సర్చ్ చేస్తాం కదా, అట్లా సర్చ్ చేసి నేను స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసి నేను ఒకటి అనుకునేది ఏంటంటే, బిజినెస్ లో 2 ఉంటాయి. అంటే శాలరీ పర్సన్ ఎప్పుడు రిచ్ కాలేదు, బిజినెస్ పర్సన్ రిచ్ అవుతారు. బిజినెస్ లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుందేమో. ఇక్కడ మనము సర్వీస్ ఓరియంటెడ్ అయితే మనము ఎక్కువ నాలెడ్జ్ ఒకటి పెంచుకుంటే చాలు, వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తే చాలు, మనం ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనే లైన్ నాకు పట్టుకొని నేను అనుకుంటాను, నేనేమన్నా నేర్చుకున్నా అంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఎందుకంటే కస్టమర్ కి కన్సూమర్ కి మధ్యలో స్కిల్ ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గర ప్రాజెక్ట్ ఎంత పెద్దది ఉన్నా, నీ దగ్గర వస్తువు ఎంత కాస్ట్లీ ఉన్నా, చీప్ది ఉన్నా, కొనే పర్సన్ ని నువ్వు పట్టుకోలేనప్పుడు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఎందుకు అందరూ కన్వీనియంట్ గా అంతంత లక్షలు బ్రోకరేజం ఫీజెస్ ఇస్తారు అని అంటే, కస్టమర్ కి ఆల్రెడీ ఓనర్ తెలిసినప్పుడు బ్రోకరే ఉండడు లేరు కాబట్టి ఇప్పుడు ఓనర్ కంటే ఎక్కువ వీళ్ళే సంపాదిస్తున్నారు. ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి ఓనర్ కి ఒక ప్రాజెక్ట్ ఒకటే దైవంతో సమానం. ఇదే బ్రోకర్ కి ప్రతి రియల్ ఎస్టేట్ పర్సన్ కూడా డబ్బులు ఇస్తాడు, వాళ్ళకంటే ఈయననే సంపాదిస్తాడు. దట్ ఇస్ ద రీజన్ బ్రోకర్ లో ఫార్చునర్ లో తిరుగుతున్నాడు, ఓనర్ ఏమో మళ్ళీ అదే రియల్ ఎస్టేట్ ఇక్కడ పోయి అక్కడ పెట్టుకోవడం, అదే 1 crore మార్జిన్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో నేను ఒకటి గమనించింది ఏంటంటే, స్కిల్ ఫైన్, నాకు ఇచ్చిన చదువు ఫైన్, నాకు జ్ఞానాన్ని ఇస్తుంది, లేదంటే ఇంకేదైనా ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ఇస్తుంది. జాబ్ కూడా జాబ్ తప్పని చెప్పలేము, జాబ్ ఒక లైఫ్ స్టైల్ ఇస్తుంది. కంపల్సరీ లైఫ్ లో ఒక 5 సంవత్సరాలన్నా జాబ్ చేయాలి కంపల్సరీ. మీరు ఎంత చాలా మంది మిలియనర్స్ కూడా చాలా స్టోరీస్ చదువుంటాం మనం కేరళ నుంచి. there are many people who have sent their kids to some other place to work. అంటే ఈ జాబ్ అనేది స్కూల్ లాగా ఒక లైఫ్ స్టైల్ ఇస్తుంది, టైంకి రావడం పోవడము, మనం పని చేయకపోతే తిట్టడం, ఇవన్నీ ఉంటాయి. సో అంటే వాల్యూ ఆఫ్ డే అనేది మనకు చాలా నేర్పిస్తుంది జాబ్. కానీ అదే లైఫ్ కాదు మళ్ళీ, ఎందుకంటే నీ టైం అంతా ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పోతే జాబ్ ఉండదు, ఆ కుర్చీ ఉండదు, నీ దగ్గర వచ్చి వేరే కూర్చుంటాడు. సో ఇక్కడ ఏంటంటే నేను పట్టుకుంది ఏంటంటే, నా ఫ్రీ టైంలో నేను ఏం చేయగలుగుతానని చేసుకుని నేను హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఇంకేదో చేద్దామని ఫస్ట్ నేను ఉంచుకుంది ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఒక బిజినెస్ పర్సన్ తన ప్రోడక్ట్ అమ్మితే ఇట్స్ అ బిజినెస్. అదే ప్రోడక్ట్ ని సేమ్ బిజినెస్ మ్యాన్ దగ్గర తీసుకొని 10 మంది అమ్మితే ఇట్ ఇస్ అఫిలియేట్ మార్కెటింగ్. అదే రియల్ ఎస్టేట్ లో మనం రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటాము, లేదంటే ఇంకేదో అంటాము. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అని అంటే, ఒక బిజినెస్ ని మనం ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ చేయొచ్చు, దానికి లిమిటేషన్స్ ఉండవు. ఇంకా నువ్వు ఎంత చేసుకోగలిగితే అంత బిజినెస్ నీకు, అంత ఇన్కమ్ నీకు వస్తుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, అప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్ముడుపోతాయి కాబట్టి ఎవరైతే ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఉంటాడో అతనికి తక్కువ మార్జిన్ వచ్చినా ఫైన్, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ హోల్స్ నుంచి తనకు ఇన్కమ్ రీచ్ అవుతుంది కదా. ఇక్కడ
అఫిలియేట్ మార్కెటర్కి ఏంటి అంటే నాలాంటి వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అట్లా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఫనల్ క్రియేట్ అవుతుంది, మనకు ఎక్కువ వస్తుంది, ప్లస్ అక్కడ కంపెనీ ఓనర్ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఈజీ అవుతుంది. సో నేను ఎంచుకునేది ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ నేను చేసేది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ అఫిలియేట్ అఫిలియేట్ మార్కెటింగ్. సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ లో ఇచ్చే ప్రొడక్ట్స్ లోకల్ వా లేదా ఇంటర్నేషనల్ వా? రెండు ఉంటాయండి, లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఉంటాయి. బేసికల్లీ ఏంటి అంటే మేము కంప్లీట్ గా నాది ఎడ్యుకేషన్ టైప్ దాంట్లో ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రొడక్ట్ రిలేటెడ్. చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అనుకునేది ఏంటి అంటే అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనుకుంటాం. మీరు చూడండి ఇవాళ ప్రతి పర్సన్ దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంది, ఆల్రెడీ టీవీ ఉంది, అన్ని ఉన్నాయి. అవునా, ఇప్పుడు మీ దగ్గరికి వాసు గారి దగ్గరికి ఆల్రెడీ ఐఫోన్ వాడుతున్నారు. సార్ నా దగ్గర దుబాయ్ నుంచి ఫోన్ వచ్చింది, నేను 50,000కి మీకు అమ్ముతాను, లేదంటే ఇక్కడ ఆఫర్ ఉంది నేను కొన్నాను 50,000కి అమ్ముతానంటే ఫైన్, ఆఫర్ ఉంది, 50,000కి ₹1,00,000 ఫోన్ ఆఫర్కి అమ్ముతారు. బట్ ఆల్రెడీ అందరు ఉంది, మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తాడు. అవునా, అందుకని అఫిలియేట్ మార్కెటింగ్ అందుకు అందరూ ఏంటంటే అనుకునేది ఏంటంటే అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్. అది కాదు. అఫిలియేట్ మార్కెటింగ్ మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక కంపెనీని లేదా ఒక ప్రొడక్ట్ ని మనం ప్రమోట్ చేస్తూ దాని వల్ల వచ్చే ఇన్కమ్ ని తీసుకున్నాడని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అది ప్రొడక్ట్ తో సంబంధం లేదు. కొంచెం డెప్త్ వెళ్తే మనకి సీక్రెట్ చాలా మంది చెప్పరు. మీరు ఏదైనా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన వాళ్ళలో మీ కమ్యూనిటీలో ఏదైనా ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు, అతను ఆల్రెడీ ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంది, లేదంటే ఈజ్ ద రియల్ ఎస్టేట్ పర్సన్, అతను ఆల్రెడీ వెంచర్స్ ఉన్నాయి, లేదా ఈజ్ ఇన్సూరెన్స్ పర్సన్, ఎన్ నెంబర్ ఆఫ్ తనకు నాలెడ్జ్ ఉంది కానీ తన ప్రొడక్ట్ రీచ్ అవ్వట్లేదు. ఏదైనా ఒక మన చుట్టే ఉంటాయి. ఒక మన బాహుబలి మూవీలో రానాకి పెద్ద పెద్ద కత్తులు అవన్నీ ఇస్తారు, ప్రభాస్ కి ఏమో టెంట్ లో డేరాలు ఇస్తారు. అతను ఉన్న ఆపర్చునిటీనే తను యూజ్ చేసుకుని ఏదో చేసుకుంటారు. సేమ్ అలాగే దట్ ఇస్ నాకు మంచి ఆ మూవీ మొత్తం నాకు నచ్చినది. సో మన చుట్టే ఉంటాయి, మన చుట్టూ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు, ఇంకెవరో ఉంటారు, ఇంకేదో శారీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రొడక్ట్ ని మీ స్టైల్లో మీ వేలో మీరు అమ్మండి, మార్జిన్ మాట్లాడుకోండి, సరిపోతుంది. దిస్ ఈస్ యాక్చువల్లీ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇంకేదో ప్రొడక్ట్ అమెజాన్ కాదు. సో అంటే మనకు అవేర్నెస్ లేక ప్రతి ఆపర్చునిటీని మనం పక్కన పెట్టేస్తాం. కరెక్ట్. ఈవెన్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ మాది ఒక ప్రొడక్ట్ ఉంది, 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ అని చెప్పి. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఇట్ టు అఫిలియేట్ మార్కెటింగ్ యూజువల్ గా. బట్ అఫిలియేట్ మార్కెటర్స్ అంటే వీళ్ళు మోస్ట్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది అంత టచ్ చేయరు. బట్ జనరల్ గా నేను ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను విన్న ఎగ్జాంపుల్ అంటే నేను చూసా కూడా ఆ పర్సన్ ని. హిస్ నేమ్ ఇస్ దీపక్. యాక్చువల్లీ హీ బిల్డ్ అ ఈమెయిల్ లిస్ట్. ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేస్తూ హీ సెల్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్రొడక్ట్. బట్ ఏంటంటే ఆయన డైలీ ఒక ఈమెయిల్ పంపిస్తాడు. ఎంతమంది అయితే లిస్ట్ లో ఉంటారు ఆయన లిస్ట్ లో డిజిటల్ రిలేటెడ్ ఆ ఈమెయిల్ కి ఆయన సమ్ కాంటెంట్ రాయడమో, వీడియోస్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. బట్ ఒకసారి ఆయన సబ్స్క్రైబ్ అయ్యారంటే డైలీ ఈమెయిల్ వస్తుంది. లాస్ట్ 10 years నుంచి ఆయన చేస్తున్నాడు. హీఈస్ ఎర్నింగ్ మంత్లీ 3 crore rupees కరెంట్లీ. మంత్లీ 3 కోట్ల రూపాయలు జస్ట్ విత్ 1 email డే. ఎంతమంది లిస్ట్ వచ్చినా ఒక ఈమెయిల్ వెళ్తుంది అంతే. సో మధ్యలో ఒక్కొక్కసారి అంటే జనరల్ గా వాల్యూ కాంటెంట్ ఇస్తాడు ఆయన. మధ్యలో నేను ఈ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను, ఇది బాగుంది. ఎగ్జాంపుల్ ఆయన అమెజాన్ లో ఏదో కొనుక్కున్నాడు, ఆ రిలేటెడ్ నేను వాడాను, బాగుంది, కావాలంటే కొనుక్కోండి, దిస్ ద లింక్. లేదు నేను ఏదైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకున్నాను, మీరు తీసుకున్నాను లెట్స్ సో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగుంది, మీరు కావాలంటే ట్రై చేయండి. సో దట్స్ హౌ హీఈస్ రెఫరింగ్. మధ్యలో ఒక 4-5 ఈమెయిల్స్ పెడతాడు. బట్ పీపుల్ బయింగ్ ఇట్ అండ్ హీఈస్ ఎర్నింగ్ 3 crore per month. ఆయన చెప్పిన స్టోరీ. రెండో స్టోరీ ఏం చెప్పాడంటే బిల్డింగ్ ద ఈమెయిల్ లిస్ట్ ఫ్రమ్ ద బీటెక్ పీపుల్ ఆర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆయన ఈమెయిల్స్ పంపిస్తాం మొదలు పెడుతున్నాడు. కస్టమర్స్ వీళ్ళు ఎప్పుడు కస్టమర్ అవుతారు? వీళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత క్లయింట్ అవుతారు. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉండేవాడు క్లయింట్ అవడు. బట్ జాబ్ రావడానికి ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు టైం పడుతుంది. సో 7 years తర్వాత వీళ్ళు ఎవరు మాట వింటారు? జనరల్ గా 7 years నుంచి కంటిన్యూస్ ఈమెయిల్స్ వెళ్తున్నాయి అంటే ఎవరు మాట వింటారు? ఆటోమేటిక్ గా ఎవరైతే కంటిన్యూస్ టచ్ లో ఉన్నారో వాళ్ళతో వింటారు. సో దట్స్ హౌ ఈస్ బిల్డింగ్ లిస్ట్ ఫ్రమ్ ఈవెన్ గ్రాడ్యుయేట్ పీపుల్, ఇంటర్మీడియట్ పీపుల్ నుంచి కూడా చేస్తున్నాడు. సో నెక్స్ట్ 10 years ఐ విల్ సెండ్ ఈమెయిల్స్ వెదర్ దే బై ఆర్ నాట్, ఐ డోంట్ కేర్. సో దట్స్ హౌ బిజినెస్ పీపుల్ థింక్ ఫర్ డికేట్స్. సో అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఈవెన్ వీ నీడ్ టు థింక్ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది ఇప్పటికి కాదు, ఫ్యూచర్. యా, ఫైన్ అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్, సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీ ఒపీనియన్ ప్రకారం ఎలా చేస్తే బెటర్ అంటారు? అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనగానే అందరూ ఫస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఉన్న అప్పులు తీర్చుకుందాం. కరెక్ట్. అంటే చెడుని మంచిని ఒకటే కల్పిస్తారు. అవునా, అంటే మనకు బ్యాడ్ గుడ్ అనేది డిఫరెంట్ ఉన్నట్టు వచ్చిన ఇన్కమ్ ని ఎప్పుడు కూడా మనం అప్పులు తీర్చుకోవడానికి కాకుండా ఆ అప్పులు తీర్చడానికి ఎన్ నెంబర్ ఆఫ్ ఫన్నల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇది చాలా మంది లాజిక్ మర్చిపోతారు. కరెక్ట్. అంటే
అయితే వస్తే ఏదైనా అప్పులు లేకపోతే ఏదైనా ల్యాండ్ కొనడం, ఎంత లేదంటే బంగారం కొనడం, ఇదే ఉంటుంది నార్మల్గా చేసేది. ఒకవేళ అప్పటికి ఏదైనా మనకు తెలియకో ఏదైనా అప్పులయ్యో పెళ్ళయ్యో ఏదన్నా ఉంటే ఉన్నది ఏదన్నా ఇది తెలుసో తెలియకో ఇది గోల్డ్ ఆల్రెడీ కొన్నదో లేదంటే ల్యాండ్ అమ్మేసుకుంటారు. అప్పుడు ఆ అమౌంట్ పోతుంది, ఈ ల్యాండ్ కూడా పోతుంది. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే అంటే నా సజెషన్ ఏంటంటే నేను అంటే అఫ్కోర్స్ నేను కూడా ఇక్కడ ల్యాండ్స్ కొని ఇవన్నీ పక్కన నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ చేసుకోవాల్సింది మ్యూచువల్ ఫండ్స్. ఇది ఫస్ట్. మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ ఓన్ నాలెడ్జ్ చాలా మందికి ఉండదు. సో నాలెడ్జ్ ఉన్నప్పుడే మనకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది ఏంటంటే ఆ వ్యూవర్షిప్ కోసము దేనికో పెడుతున్నారు. వాళ్ళకి అక్కడ నుంచి ఇన్కమ్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇన్కమ్ క్రియేట్ అవుతుంది, వాళ్ళకి డబ్బులు ఉంటుంది. సో కామన్ పర్సన్ కి ఏంటంటే ఒక 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఏం చేసుకోగలగాలి, ఏం లేకపోతే ఉంగరం చేయించుకుంటాడు, ఏం లేకపోతే ఏదో చేసుకుంటాడు, అంతే తప్ప ఆ 1,00,000 రూపాయలకి ఎస్ఐపి చేయడము లేదంటే మ్యూచువల్ ఫండ్స్ చేయడము ఇది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే అతను టు బి ఫ్రాంక్ అతను తప్పు కాదు, ఎందుకంటే అట్లాంటి ఫ్రెండ్షిప్ అతనికి ఉండదు, అట్లాంటి సర్కిల్ అతనికి ఉండదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. సో ఆ సర్కిల్లో ఎవడైనా కొద్దిగా గొప్ప తెలుసో తెలియకో కొంచెం డ్రెస్ బాగా వేసుకున్నాడు అని సలహా ఇస్తే మన వాళ్ళు మోసపోయి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్. సో కాబట్టి ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు అంబానీకి కూడా ఎన్ని బిజినెస్లు ఎట్లా మేనేజ్ చేస్తాడు అని అంటే దే హ్యావ్ ఎంప్లాయీస్, కరెక్ట్, దే హ్యావ్ ఫ్రీలాన్సర్స్, దే హ్యావ్ గివింగ్ ఐడియా గివింగ్. ఇప్పుడు ఇంత పెద్ద గవర్నమెంట్ అవడానికి కూడా సీఎంఓ ఎవరో తీసుకుంటే డిసిషన్ నడవదు. దర్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్, అన్ని సలహాల తర్వాతే అండ్ వాళ్ళకు ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఫ్రీగా చేయరు. కరెక్ట్. సో మనం కూడా ఏంటంటే మనకు 1,00,000 రూపాయలు ఉన్నా ఆ 1,00,000 రూపాయలని మల్టిప్లై చేయడానికి ఏదైనా కోర్సో లేదంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల ఏంటంటే ఓకే దీన్ని ఇలా కూడా చేయొచ్చు అనే ఐడియా వస్తుంది. కరెక్ట్. సో ఏదైనా ఒక గ్రోత్ స్టార్ట్ అయితే ఐడియా అవుతుంది. సో ఐడియా మనకు రానప్పుడు ఐడియా ఉన్న పర్సన్ దగ్గర రీచ్ అయ్యి పేమెంట్ అయినా తీసుకోవడం బెస్ట్ అని నా సలహా. కానీ చాలా మంది ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ప్రాబ్లం. అది ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సు బాగుంటది, ఫ్రీగా అడ్వైజ్. ఇప్పుడు నాకు చాలా మంది అంటే నాకు ఇప్పుడు సందర్భం వచ్చి చెప్తున్నాను, సార్ మీరు నేర్పించే కోర్సు యూట్యూబ్ లో ఉంటది కదా అంటారు. అఫ్ కోర్స్ యూట్యూబ్ కరెక్ట్ గా 2025 కదా, 2000 లో స్టార్ట్ అయింది అనుకో, 2005 లో స్టార్ట్ అయింది యూట్యూబ్. 2005 నుంచి 2025 అంటే ఆల్మోస్ట్ 20 years ప్రతి రోజు యూట్యూబ్ చూస్తున్నాం ఏదో రీజన్ వల్ల. యూట్యూబ్ ఆడియన్స్ వేరు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వేరు ఉంటారు, ఫేస్బుక్ ఆడియన్స్ వేరు ఉంటారు. కరెక్ట్. మరి అదే యూట్యూబ్ లో అన్ని రోజులు నేర్చుకున్నప్పుడు ఇప్పటివరకు కోటిషన్ అయిపోవాలి కదా. కరెక్ట్. అవునా? యూట్యూబ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ని మానిటైజ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ ని పైసలాగా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనే స్కిల్ ఎవరు ఇవ్వరు. కరెక్ట్. ఆ గ్రోత్ ఆ ట్యాగ్ లైన్ ఎవరు ఫిల్ చేయరు. అంటే నీకు ఎంత యూట్యూబ్ లో నేర్చుకున్న స్విమ్మింగ్ నేర్చుకున్నా అన్లెస్ అని అంటే డోంట్ జంప్ ఇన్ టు రివర్ యు కాంట్ స్విమ్. కరెక్ట్. అవునా? సో అందుకే ఎక్స్పర్ట్ దగ్గర అంటే ఆ నాలెడ్జ్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక కోర్స్ నేర్పిస్తుంది. కాబట్టి కంపల్సరీ మనము మీరు ఏదైనా స్కిల్డ్ పర్సన్ అయితే డోంట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. దేవుడు మీకు ఏదైనా ఒక స్కిల్ ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక నైపుణ్యం ఇచ్చినప్పుడు, అది మీరు నేర్చుకోండి చిన్న పుట్టుకతను వచ్చినప్పుడు, అది మీరు ఫ్రీగా చేసినప్పుడు దెర్ ఇస్ నో పాయింట్. మీరు ఫ్రీగా చెయ్యొద్దు, ఫ్రీగా వచ్చింది ఏది వాడద్దు. ఓకే. దెర్ ఇస్ నో శాంపుల్. ప్రతి దానికి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, కంపల్సరీ మనం పే చేయాలి. కరెక్ట్. పే చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడు ఫ్రీ జిమ్ పెట్టండి, ట్రయల్ డంబెల్ కనిపించవు. మొన్న ఎగ్జాంపుల్ బెస్ట్ మొన్న ఏపీలో యోగా డే మోడీ గారు వచ్చి యోగా స్టార్ట్ చేశారు. మ్యాట్స్ ఎత్తుకుపోయారు మన వాళ్ళందరూ, తెలిసిందా మీకు? న్యూస్ లో వచ్చింది. బయటకు వెళ్ళి 50 రూపాయలుగా 100 రూపాయలు అమ్ముకున్నారంట. అంటే సో ఇవన్నీ చూడండి, అంటే మనకి అవేర్నెస్ లేక దాని ప్రొడక్ట్ విలువ తెలియక ఫ్రీగా వస్తే దాన్ని ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా ఉంచేయచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ లో మనం ఉంటాం. కాబట్టి మనకు ఈ ప్రైజ్ అనగానే భయపడతాం. ప్రైజ్ ఎవడన్నా అన్నాడు ఇది డబ్బులకి ఏదైనా అన్నాడు అంటే వాళ్ళు ఇంకా మనం విలన్ గా ట్రీట్ చేస్తాం. కరెక్ట్. కానీ మనం ఏదైనా బిజినెస్ చేస్తే మనకు డబ్బులు రావాలి. కరెక్ట్. సో చాలా మంది ఇది ట్రాప్ లో ఉంటారు, ఇది ఫ్రీ అంటే అది మంచిదని, లేదంటే పెయిడ్ అంటే వాళ్ళు రిచ్ అవడానికి చేస్తున్నారని. ఈవెన్ మీరు అఫిలియేటింగ్ కాదు, నాది మనీ మేనేజ్మెంట్ కూడా. నేను ఎందుకు ఫీజు పెడుతున్నాను అంటే వై బిజినెసెస్ కీప్ ఫీజ్ ఇన్ ద స్టార్టింగ్ అంటే దే వాంటెడ్ టు ఫిల్టర్ ద పీపుల్. ఈవెన్ సుమన్ గారు పెట్టినా నేను పెట్టినా వీ డోంట్ వాంట్ ఆల్ ద పీపుల్. ఎవరైతే మాకు కావాల్సింది ఏంటంటే కరెక్ట్ గా యాక్షన్ తీసుకునే పీపుల్ కావాలి. కాబట్టి వీ కీప్ సమ్ కైండ్ ఆఫ్ ప్రైస్ ట్యాగ్. అది 99 అయినా 495 అయినా సమ్ 1000 రూపీస్ అయినా సమ్ 2000 అయినా మినిమం ప్రైస్ అయితే ఉంటుంది. అదేంటంటే క్వాలిఫైడ్ పీపుల్ లోపలికి వస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కూడా ఆ క్వాలిటీ ఆఫ్ ద థింగ్స్ ఉంటాయి. అది వన్. రెండోది ఏంటంటే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్, చెప్పిన దాన్ని బట్టి సుమన్ గారు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఏంటంటే there is a difference between knowledge and skill. So knowledge అనేది you can gain from anywhere. గూగుల్లో సెర్చ్ చేసినా, న్యూస్ పేపర్స్ చదివినా,
యూట్యూబ్లో ఈ వీడియోస్ చూసినా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినా నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ స్కిల్ రావాలి అంటే మాత్రం యూ షుడ్ గో టు సర్టెన్ ట్రైనర్ అండ్ గెట్ ద ట్రైనింగ్. అది ఏ రిలేటెడ్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ అయినా, అఫిలియేట్ మార్కెటింగ్ అయినా, మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ స్కిల్ అయితే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నీడ్ టు గో టు ఎ మెంటర్ అండ్ లెర్న్ దట్ స్కిల్ అండ్ గెయిన్ ద రిలేటెడ్ అండ్ దెన్ యూ కెన్. సో మూడోది ఏంటంటే ప్రాపర్ ఎమోషనల్ కంట్రోల్ తోటి దాన్ని అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఇది లేకపోయినా మళ్ళీ వర్కౌట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే నేర్చుకుని వదిలేస్తారు, అది వర్కౌట్ అవుతుంది. సో ఈ మూడిట్లతోటి మీరు ఉన్నారు అంటే వెల్త్ క్రియేట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు స్కూల్లో కూడా ఎక్కడైనా మనకు నేర్పించేది నాలెడ్జ్, స్కిల్ అనేది మోస్ట్లీ ఎక్కడ ట్రైనింగ్ లేదు, ఏ రిలేటెడ్ కూడా. సో ఈ పాయింట్స్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫైన్ అండి, మీరేమైనా చెప్పాలి? ఇప్పుడు మనకి బయట మార్కెట్ కంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇప్పుడు అనుకునేది ఏంటంటే బయట కల్చర్ వచ్చేసింది, అమెరికన్ ఇది వచ్చేసింది, కల్చర్ వచ్చింది, లేదంటే అక్కడ స్టైల్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు, సిటీ కల్చర్ విలేజ్కి వచ్చింది, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కూడా బయట కల్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఇంగ్లీష్ వాళ్ళకి వాడుక భాష కాబట్టి ఇట్ బికేమ్ ఎ లాంగ్వేజ్. వాళ్ళకు మనకేంటంటే అది ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫీజులు కట్టి నేర్చుకోవాలి. అదే అమెరికాకి పోతే మీరు వాళ్ళకి తెలుగు రావాలంటే మీరు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు నేర్పియాల్సింది. సో ఈ లాంగ్వేజ్ ని నాలెడ్జ్ ని ఒకటి చేస్తారు. సో ఇక్కడ ఏంటి అని అంటే బయట ఎక్కడ కూడా అదర్ దాన్ ఇండియా మీరు బయట ఏ కంట్రీకి పోయినా వాడు ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా బయట ఏదో ఒక వర్క్ చేసుకుంటాడు. కరెక్ట్. అందుకే అంటారు కదా, చాలా మంది మనం అనుకుంటాం అప్పుడప్పుడు వాడు బెంచ్ కార్లో వచ్చిండు, సూట్ పక్కన వేసి ఏదో హై విజిబుల్ జాకెట్ వేసుకుని పని చేసుకుని వెళ్ళిపోయాడు. కరెక్ట్. అంటే వాడు ఎడ్యుకేషన్ వేరు, వాడు స్కిల్ వేరు, వాడు పార్ట్ టైం. అంటే మనం కూడా వెతుక్కోవాల్సింది ఏంటంటే కంపల్సరీ ఏదో ఒక స్కిల్ పైన ఫోకస్ చేయాలి. మీరు స్కిల్ పైన ఫోకస్ చేస్తే అది కూడా లాంగ్ టర్మ్ లో, మీరు అన్నట్టు ధనవంతుడు కావాలని అందరికీ ఉంటుంది కానీ వాళ్ళలాగా ఆలోచించలేము. అవునా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యాడింగ్ టు దిస్, మనకు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది చాలా మందికి. 80% మీరు నమ్ముతారా, 80% నా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అటు ఇటు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఒక దాంట్లో అమౌంట్ డబ్బులు ఉండవు, ఇంకా ఒకటే మేనేజ్ చేస్తాం. దానికి శాలరీ వస్తుంది, దాని నుంచే గూగుల్ పే, ఫోన్ పే, దాని నుంచే కటింగ్లు, దాని నుంచే ఈఎంఐలు. సో నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ మీకు 3 to 4 బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. 3 to 4. ఒకదానికి శాలరీ పెట్టుకోవాలి, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, ఒకటేమో అసలు దానికి ఏది గూగుల్ పే ఉండదు, ఫోన్ పే ఉంటుంది, అవసరమైతే ఏటీఎం కార్డు ఉంటే చింపేసేయండి, ఆ సేవింగ్స్ కి పెట్టి ఎమర్జెన్సీ ఫండ్ కింద. ఇంకోటి ఏంటంటే మీకు వాడుకోవడానికి. అంటే ఇన్ని రకాలుగా మీరు షఫల్ చేసుకోగలిగితే మీకు మైండ్, మీకు కేపబిలిటీ అనేది మీకు డివైడ్ అయిపోతుంది. రైట్, నాకు దీంట్లోంచి డబ్బులు తీయద్దు, దిస్ ఎమర్జెన్సీ ఫండ్, దీంట్లోంచి ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఐడియా లేకపోతే దీంట్లో తీసి దీంట్లో అటు చేసి చేయకండి. ఇన్వెస్ట్మెంట్ ఐడియా వచ్చే వరకు నేర్చుకోండి, అప్పుడు ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయండి. అంటే మీరు ప్రాపర్ గా మీ పొటెన్షియల్ ని ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. 1000 రూపాయలు పెడితే అకౌంట్ ఓపెన్ అవుతుంది. అది మీకు 500 శాలరీ వచ్చినా, 1,00,000 రూపాయలు వచ్చినా, 30,000 వచ్చినా కంపల్సరీ మీకంటే ఎమర్జెన్సీ ఫండ్ ఈ బ్యాంక్ నెంబర్ 3 లో పడేయండి. బ్యాంక్ నెంబర్ 2 లో మీరు ఇన్వెస్ట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఇన్వెస్ట్మెంట్ 10 రూపాయలే చేయండి, ఇన్వెస్ట్మెంట్ పోతే నేర్చుకుంటారు లెసన్. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎవడో చెప్పిండు ఏదో చేస్తారని వచ్చిన శాలరీ మొత్తం డైవర్ట్ చేస్తారు. అక్కడ మళ్ళీ అక్కడ కూడా బ్లేమ్ చేయం, వాడు చెప్పిండు పోయింది, దాంట్లో జోలికి పోతుంది. కరెక్ట్, ఇట్లా ఉంటుంది. అండ్ ఇంకొక యాడింగ్ టు దిస్ పాయింట్, యాక్చువల్గా మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్ అయ్యే ప్రాసెస్లో అది 10 crore అయినివ్వండి, 1 crore అవనివ్వండి, 100 crore అవనివ్వండి, 1000 crore అవనివ్వండి, ఫస్ట్ మీకు ఒక 10% అనేది పోతుంది. ఇది మీరు క్లియర్గా ఉంచుకోవాలి. 10% ఎలాగంటే మీరు ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలి, లేదంటే వెల్త్ క్రియేషన్ మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ 10,000 పోతుంది. ఇక్కడే మనం భయపడి ఆపేస్తే మనం 1,00,000 రూపాయలు చేయలేం. అదే 1 కోటి రూపాయలు చేసేటప్పుడు ఒక 10 lakhs ఫస్ట్ పోతుంది. ఆ కైండ్ ఆఫ్ మనకి రెడీగా ఉండాలి. 10 లక్షలు పోయినా ఫస్ట్ 10 లక్షలు పోతుంది, దాని తర్వాత 1 crore క్రియేట్ చేయడం జరుగుతుంది. సేమ్ 10 crore కి 1 crore పోతుంది, 100 crore కి 10 crore పోతుంది. ఇమాజిన్ 10 కోట్లు పోవడం అంటే ఇమాజిన్ చేసుకోండి. సో ఈ లైన్ అర్థమైతే యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ అండ్ వెల్త్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. అదే నేను దానికి రెడీగా లేను, 10% లూజ్ అవ్వడానికి రెడీగా లేను అంటే దెన్ యూ కాంట్ క్రియేట్ వెల్త్. సో ఈ 10% ఎలా పోతుంది అనేది కూడా నేను కొంచెం చెప్దామని అనుకుంటున్నా. అదేంటంటే మేబీ ఏదైనా కోర్స్ ఏదైనా నేర్చుకోవాల్సి రావచ్చు, బుక్స్ చదవాల్సి రావచ్చు, లేదంటే ఎవరైనా మెంటర్షిప్కి పే చేయాల్సి రావచ్చు, లేదంటే అడ్వైస్కి పే చేయాల్సి రావచ్చు. ఇలా 4-5 ఉంటాయి. లేదు మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఏమైనా లాస్ అవ్వచ్చు. సో ఈ 5-6 వేస్లో మనకు ఒక 10% అయితే పోతుంది. ఇది పోకుండా మనం నెక్స్ట్ 1 crore, 10 crore, 100 crore మనం క్రియేట్ చేయలేం. అదైతే క్లారిటీ ఉంది. దీంట్లో ఏంటంటే చాలా దగ్గర బిజినెస్లు స్టార్ట్ చేయడానికి అన్ని రీజన్స్ ఏంటి అని అంటే మన వాళ్ళు లా కంటే అంటే ఏదైనా ఒక ఇప్పుడు ఈ బాటిల్ పైన
బిల్డింగ్ నుంచి కింద పడేస్తే కింద పడుతుంది. ఇది ఇట్స్ లా, ఇట్స్ యూనివర్సల్ లా, గ్రావిటేషనల్ లా. కానీ పడద్దు అనుకుంటారు. అంటే బిజినెస్లు కానీ ఏదైనా ఎమోషన్స్ పైన నడవాలనుకుంటారు, లాల పైన కాదు. అవునా? సో ఫస్ట్ మీరు లా తెలుసుకోగలిగితే బిజినెస్ ఈజీ అవుతుంది. అవునా? లా పైన ఎక్కువ డిపెండ్ అవ్వరు. అంటే పైనుంచి కింద దిగితే కింద పడతారు అనేది లా. ఆ లా అట్లా ఉందని తెలిసి ఎమోషన్స్ పైన డిపెండ్ అవుతారు. అంటే పడద్దు అని దేవుడు అని మొక్కుంటారు. నువ్వు దూకడము మన చేతిలోనే ఉంటుంది. గ్రావిటేషన్ ఇట్స్ లా. సో లా పైన మీరు డిపెండ్ అవుతే ఫస్ట్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇంత స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు గేమ్ రూల్స్ ఇంపార్టెంట్. ఆ రూల్స్ రాకపోతే కొనుక్కోవాలి. అవునా? రూల్స్ మనది ఇప్పుడు మంచి కోచ్, మన పివి సింధు లాంటి ప్లేయర్ కావాలంటే ఫస్ట్ ఆ రేంజ్ ఆఫ్ కోచ్ నే పెట్టుకోవాలి. నేను చిన్న గల్లీలో వెళ్ళే చిన్న ప్లేయర్ ని పెట్టుకుంటాను అంటే వాడు ఫ్రీగా నేర్పిస్తాడేమో, బట్ అది నీకు ఆ రేంజ్ కి యూజ్ అవ్వదు. కాబట్టి ఎమోషన్స్ వదిలిపెట్టేసి ఈ లాస్ పైన డిపెండ్ అవ్వగలిగితే, లా ఏంటంటే ఇట్స్ లా, నువ్వు అలా ఇవన్నీ గేమ్ రూల్స్ తెలుసుకోగలిగితే నీకు లా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇట్లా బాగుంటుంది. ఓకే, గ్రేట్. సో మీ ప్రకారం సక్సెస్ అవ్వాలి అంటే, లైఫ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఏమేం చేస్తే పీపుల్ కెన్ క్రియేట్ వెల్త్ అని మీరు అనుకుంటున్నారు? ఓకే, సింపుల్ అండి. ఒకటి, మీరు ఏ జాబ్లో ఉన్నా బిజినెస్లో ఉన్నా ఫస్ట్ మీకు కోరిక బలంగా ఉండాలి. కోరిక అంటే ఎట్లా అంటే మీకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి. ఇండివిజువాలిటీ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. మేనిఫెస్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ నా దృష్టిలో ఏంటి అని అంటే, చాలా మందికి మేనిఫెస్టేషన్ కూడా ఒక సబ్జెక్ట్ అది తెలియదు. అవునా? మేనిఫెస్టేషన్ అంటే మనీ మేనిఫెస్టేషన్ చాలా మంది యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తున్నారు. అవునా? మీరు ఎంత ధనవంతులైనా మీరు జీరో అవడానికి ఒక 1 minute చాలు. కానీ మీరు ఎంత 100 రూపాయలు 10 రూపాయలు లేకపోయినా ఈ మేనిఫెస్టేషన్ ఉంటే 1 year లో ₹1 కోటి సంపాదించవచ్చు. దానికి కారణం ఏంటంటే మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ లో రూల్ నెంబర్ 1 ఏంటంటే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవద్దు. నాకు రాదు, నాకు లేదు అనేది ఉండొద్దు. ఎందుకంటే డబ్బు ఎవరైతే డబ్బును ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది. ఎవరైతే డబ్బుని చూసి భయపడతారో వాళ్ళ దగ్గర డబ్బు రాదు. డబ్బుని మీరు ఎంత ప్రేమిస్తే, అంటే ప్రేమించడం అంటే మళ్ళీ ఇంకోటి కాదు, అంటే మీరు ఉన్నాయని పక్కన పెట్టి డబ్బులు ప్రేమించి దాన్ని మెతకిన పడకూడదు. ఫస్ట్ డబ్బుని ప్రాపర్ గా మీరు దాన్ని యూర్ ఆల్వేస్ వెల్కమ్ టు మై లైఫ్ అనే ఫీలింగ్ లో ఉండాలి. ఇది ఉండగలిగితే మీరు ఆటోమేటిక్ గా మీరు ఇది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి ఎవరైనా, ఇంతకుముందు చాలాసార్లు నా రీల్ లో కూడా ఒకటి చెప్పాను, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు డబ్బుని మీరు ఇష్టమైన వాళ్ళతో పోల్చండి. ఎవరైనా సే వాచశిల్లా గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు, నెక్స్ట్ సండే మా ఇంటికి భోజనానికి వస్తుంది అనేది నాకు ఇవాళ తెలిసింది అనుకోండి. నేను ఏం చేస్తాను? వాట్ ఐ డూ, ప్రిపేర్డ్ గా ఉంటాను, ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. కార్ వచ్చేసిందా ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి, అన్ని ప్రాపర్ గా కనిపించాలి, ఈ మైండ్ సెట్ తో ఉంటాను. సేమ్ వెల్త్ మన ఇంటికి వస్తుంది అంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, ఈ టైం కల్లా నాకు వస్తుంది అనేది మీరు ముందే డిసైడ్ అయ్యి దాని గురించి ముందే ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే ఆల్రెడీ వచ్చింది నా దగ్గరికి అనే లైఫ్ లో మైండ్ సెట్ లో ఉంటే ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు చీకట్లో దయ్యం అంటారు కదా, ఆ దయ్యం ఉండదు, అసలు ఏది ఉండదు. ఈ చీకట్లో దయ్యం అంటే దయ్యం ఉంటుంది, చీకటి అవుతే దయ్యం వస్తుందని ముందే భయపడతాను. డబ్బు అంటే అతను కాదు, అతను చేయలేము అనే మైండ్ సెట్ తో ఉంటే మీరు డబ్బు సంపాదించాలి. ఎందుకంటే ఇదే ఆలోచన, ఇంకా తను రాదు అనుకున్నాం కాబట్టి అది రాదు. అంటే యూనివర్స్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదైతే రిపీటెడ్ గా అనుకుంటారో అది జరుగుతుంది. నైట్ ఏదైనా ఎవరితోనైనా కలవండి, ఎవరితో మాట్లాడండి, లేదంటే ఎవరి గురించి టాపిక్ ఇంటో డిస్కస్ చేయండి. కంపల్సరీ మీ థాట్ ప్రాసెస్ మీకు తెలియకుండా ఫంక్షనింగ్ అయ్యి ఇవాళ రేపో తెల్లుంటే అది ఫంక్షన్ అవుతుంది. మీరు పడుకునేటప్పుడు ఎన్ని అప్పులున్నా పాజిటివ్ గానే పడుకోవాలి. లేచినప్పుడు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, నాకు ఇంత మంచి లైఫ్, వాట్ ఈస్ మై బెడ్, నేను ఉండే లైఫ్ స్టైల్ ఏంది, ఎంత మంచి, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అనే హ్యాపీనెస్ తోనే ఉండాలి. మీరు అప్పులతో ఉన్నా కూడా, ఎందుకంటే అప్పులు వేరు, సంపాదన వేరు. కరెక్ట్. కాబట్టి ఈ మైండ్ సెట్ తో ఉంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. గ్రేట్. మేనిఫెస్టేషన్, సో లా ఆఫ్ అట్రాక్షన్ అని కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ అవి ఉన్నాయి, రిఫర్ చేయండి. ఈవెన్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రజిత వంగ అని, షీ ఆల్సో స్టార్టెడ్ మేనిఫెస్టేషన్ రిలేటెడ్, బాగా చేస్తుంది ఆవిడ కూడా. సో మనము మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి. అంటే డబ్బులు వస్తే ఏం చేస్తాం అనేది ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉంటే దెన్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మనం చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు చెప్పిన గెస్ట్ ఎగ్జాంపులే బాగుంది. సో ప్రిపేర్డ్నెస్ లేకపోతే మనం దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయలేం, అగైన్ మళ్ళీ బ్యాక్ పొజిషన్ కి వెళ్ళిపోతాం, బ్యాడ్ పొజిషన్ కి వెళ్ళిపోతాం. చాలా మంది రివర్స్ ఆలోచిస్తారండి. డబ్బులు వస్తే నేను మంచి డ్రెస్ కొనుక్కుంటాను, డబ్బులు వస్తే నేను మంచి లైఫ్ లీడ్ చేస్తాను అనుకుంటారు. కాకపోతే రివర్స్ చేయాలి. మీరు డబ్బులు లేకపోయినా డబ్బులు ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో, ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటావో అలా ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి, మీ దగ్గర డబ్బులు వస్తాయి. కరెక్ట్. ఈ డిఫరెన్స్ నేను ఒక 4 years బ్యాక్ తెలుసుకుని నేను నా జర్నీ స్టార్ట్ చేశాను. అంతవరకు ఏంటంటే మనతో ఇది కాదులే, మనది ఈ ట్రాక్ కాదులే, మనది ఈ లైన్ కాదులే అనుకుంటాం. సో లైన్ కాదులే అనుకుంటాం కాబట్టి ఆ రిలేటెడ్ ఆలోచనలే మనకు వస్తాయి. అవునా? సో అది కాదులే మనకు అనుకుంటే విల్ సిట్ ఆన్ ద అదర్ టేబుల్. కరెక్ట్.
కదా. సో దిస్ ఇస్ వాట్, ఇది ఈ బ్యారిగేట్ ఒకసారి మనం చేంజ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ సక్సెస్ అవుతుంది. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు బి విత్ ద రైట్ పీపుల్. లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే మీరు రైట్ పీపుల్ తో ఉండి, అంటే మన పక్కన వాళ్ళు కూడా దాని రిలేటెడ్ మాట్లాడుతూ ఉండాలి. మనం మందు గురించి మాట్లాడితే అందరూ మందు గురించి మాట్లాడితే మనం కూడా డ్రింకర్ అవుతాం. సేమ్ వే మనీ రిలేటెడ్ మాట్లాడుతున్నారు అందరూ, గ్రోత్ రిలేటెడ్ మాట్లాడుతున్నారు, వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ మాట్లాడుతున్నారు అని అనుకుంటే మీకు ఆటోమేటిక్ గా వెల్త్ క్రియేట్ అవుతుంది. లేదంటే ఆ రిలేటెడ్ సర్కిల్స్ ఉంటాయి. ఈవెన్ మాది మిడ్ టు రిచ్ అనే ఒక కమ్యూనిటీ ఒకటి బిల్డ్ చేస్తాం, ఈవెన్ దాని రిలేటెడ్ కూడా ట్రై చేయొచ్చు. ఇట్స్ ఫ్రీ ఇన్విటేషన్. సో యూ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ కమ్యూనిటీస్, మీరు దాన్ని బిల్డ్ చేయాలి అంటే. రెండోది మేనిఫెస్టేషన్ మీకు వర్కౌట్ అవుతుందని అంటున్నారు కదా. సో నిజంగా మనము వెల్త్ క్రియేట్ చేయడానికి ఇది ఎంత వరకు హెల్ప్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ అని అనుకో? 99%. కాకపోతే ఇట్స్ నాట్ వన్ డే థింగ్. ఎవ్రీ సింగిల్ డే యూ షుడ్ స్లీప్ యాజ్ ఎ వెల్తీ పర్సన్. ఆలోచించడం ఏముందండి, ఆలోచించడం ఈజీ కదా. ఆలోచిస్తే డబ్బులు కట్ అయితే అంటే ఎవడు ఆలోచించడు. ఆలోచన అయితే ఈజీ కదా. ఆలోచిస్తూ పడుకోండి. ఏం ఆలోచించే, అప్పులు ఉన్నాయా, రేపు ఏమవుతుందో, మేనేజర్ తిడతాడు, నేను ఆ అప్పు ఎట్లా, వానికి ఎట్లా కట్టాలి, ఎట్లా చీట్ చేయాలి, ఇది కాకుండా ప్రతిరోజు మీరు ధనవంతుల్లాగా ఆలోచిస్తూ పడుకోవాలి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, నాకు ఇవాళ ఈ డబ్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో చిన్న వస్తువు అయినా, గోడ దగ్గర నుంచి వాచ్ 10 రూపాయలు అయినా ప్రతిదీ మనీయే. అవునా, ఇన్ని డబ్బులు నా దగ్గర ఉన్నాయి, వీటన్ని చూసి మీరు రియాలిటీకి రావాలి. అంటే ఇన్ని డబ్బుల మధ్యలో నేను పడుకుంటున్నాను, వాట్ లైఫ్ నాది అనే పాజిటివ్నెస్ ఉండాలి. రెండోది, రేపు నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు కాకపోతే డబ్బులు ఎవరి దగ్గరికి వస్తాయి, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద యూనివర్స్ హూ విల్ అట్రాక్ట్ టు మనీ అనే మైండ్ సెట్, పాజిటివ్నెస్ అంత పిచ్చి ఉండాలి. అయితేనే మీ దగ్గర వెల్త్ ఉంటుంది, లేదంటే మీ దగ్గర లక్ష్మి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా మీ వైఫ్ అనుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి, వెన్ యూ ట్రీట్ హర్ లైక్ ఎ క్వీన్. అవునా, స్టార్టింగ్ లో ఎంత మనం పెళ్ళైన కొత్త రోజుల్లోనూ అసలు ఇంకో అమ్మాయినే చూడనట్టు ఒక టైప్ ఆఫ్ అటెన్షన్ క్రియేట్ చేస్తాం. డబ్బులు కూడా అట్లాంటివి. మీరు అంత అటెన్షన్ మీరు క్రియేట్ చేస్తే మీ దగ్గర నుంచి అడుగుపోతుంది. ఒకరు పోయినా ఇట్స్ అ సైకిల్, ఇట్ విల్ కమ్ బ్యాక్. నెక్స్ట్ విల్ పవర్ రిలేటెడ్ ఏమంటారు? విల్ పవర్ అంటే ఇట్ కమ్స్ కొంత జెనెటికల్లీ ఉంటుందండి. అంటే మన ఫాదర్ మదర్, ఏ తండ్రులు కూడా మనకి మీరు స్పాయిల్ అవ్వాలి ఇంకో దాంట్లో చేయదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటి సామెత అంటారు, అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ కిడ్స్, అప్పటి వరకు మన పేరెంట్స్ విలువ మనకు తెలియదు అంటారు. అవునా, సో నీకేం తెలియదు డాడీ అంటారు. మా పాప ఉంటుంది, నీకేం తెలియదు డాడీ అంటారు. షీస్ 4 years now, నాకేం తెలియదు, ఇప్పుడు నవ్వు వస్తుంది. కానీ అప్పుడు సేమ్ మన ఫాదర్ అప్పుడు చెప్పుంటే ఇట్స్ సైకిల్, రైట్? మనకు రిపీట్ అయ్యే వరకు మనకు వాల్యూ తెలియదు. సో ఈ విల్ పవర్ అనేది ఏంటంటే మన పేరెంట్స్ నుంచి కొంత ఉంటుంది. పేరెంట్స్ చెప్పింది కంపల్సరీ మనం వినాలి. అంటే పేరెంట్స్ చాలా మంది ఏమనుకుంటారు అంటే డాడీ వద్దంటున్నాడు, డాడీకి ఏం తెలియదు కాబట్టి వద్దంటున్నాడు. కానీ డాడీ ఆ వద్దన్న దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కరెక్ట్. అవునా, ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వద్దంటున్నారు ఏ స్టూడెంట్ కూడా అడగడు, ఏ చిల్డ్రన్ కూడా. సో ఇది నో అన్నో, వై నో అంటే హీ విల్ ఎలాబరేట్ ఇన్ ఎ వెరీ స్మూత్ వే. కరెక్ట్. ఈ ఎలాబరేషన్ ఉండదు. ఫస్ట్ మన దాంట్లో కల్చర్ లేదు కదా, వాళ్ళు కూడా డిస్కస్ చేయరు, మన వాళ్ళు అడగరు. వాళ్ళు ఏమంటారు, మమ్మీ వద్దంటారా చెప్తే ఇంకా వేరే చూసుకుందాం, డాడీ దగ్గర డిస్కస్ చేద్దాం. డాడీ వద్దంటాడు, మమ్మీ వద్దాం అంటే ఎక్కడ మనకు ఆ సాఫ్ట్ యాంగిల్ ఉంటుంది అక్కడ పట్టుకుంటాం. ఎప్పుడు కూడా ఓకే యూ సెడ్ నో కదా, ఎందుకు నో, అసలు ఏంది, వై యూ సెడ్ నో, ఈజ్ అ బ్యాడ్ పర్సన్, ఎందుకు, రైట్ ఇక్కడ ఇది జరిగింది కాబట్టి ఓకే ఫైన్, అక్కడ మనకు ఆన్సర్ దొరికిపోతుంది. సో హయ్యర్ కల్చర్ ఎట్లా ఉంటుంది అంటే కౌన్సిలింగ్, ఎడ్యుకేషన్ కంటే కౌన్సిలింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కరెక్ట్. సో మన దగ్గర కౌన్సిలింగ్ ఉండదు, ఎడ్యుకేషన్. నారాయణ ఇవన్నీ మనకు మార్కులు, బోర్డులు, మా 10 మందిలో నాది ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిండు, ఇదే మైండ్ సెట్ ఉంటాం కాబట్టి మనకి ఇదే కల్చర్, ఇదే లైఫ్ అయిపోతుంది. అవును. సో నిన్న మొన్న ఒక ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పారు అనమాట, దెర్ ఈస్ నో ప్రాపర్ ఇన్వెన్షన్ లైక్ ఫేస్బుక్, గూగుల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ బిగ్ కంపెనీస్ నెవర్ బీన్ ఇన్ ఇండియా. అవన్నీ కూడా ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ, లేదంటే ఇటు పక్కన చైనా, అంతే తప్ప ఇండియాలో ఏది లేదా. ఎందుకని అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు అని చెప్పి. ఓకే ఫైన్. నెక్స్ట్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది అనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే హౌ మచ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్? అంటే స్టార్టింగ్ డేస్ లో అంటే మనకు వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎక్కడైనా ఒక స్ట్రక్ అవుతే దాంట్లో నిండిపోతారు. అంటే ప్రతి బిజినెస్ కి, ప్రతి సెల్ఫ్ డెవలప్మెంట్ కి మనకు మోటివేషన్ అవసరం. కానీ మోటివేషన్ స్టార్ట్ చేస్తే 30 సంవత్సరాలు మోటివేషన్ వింటాం. అవునా, అందుకే మనకు మోటివేషన్ క్లాసెస్ బాగా వినిపిస్తాయి, ట్రైనింగ్ క్లాస్ బాగా అనిపించవు. అవునా, థియరీ కంటే ప్రాక్టికల్స్ నచ్చవు, థియరీ బాగుంటది చెప్పేవాడు. ఇప్పుడు మంచి, ఇప్పుడు నేనే నా యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ లో చెప్పాను అనుకోండి, అబ్బాయి అన్న చెప్తే బాగుంటాడు. ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసి అన్న నువ్వు సరే చెప్తున్నావు, దీన్ని ప్రాక్టికల్ గా ఎట్లా తీసుకురావాలని ఎవరు ఆలోచించరు, ఆచరించరు. ఒకళ్ళు ఆచరించినా కూడా 4 రోజులు మాత్రమే ఉంటుంది. అందుకని దట్ ఇస్ రీజన్ వై ఆఫ్లైన్ డిస్కస్ చేసినప్పుడు పెయిడ్ కోర్స్ అనగానే అందరూ సూపర్ డూపర్ అని జాయిన్ అవుతారు. మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ అనేది లాస్ట్ వరకు ఉంటుంది. సో ఇది
ఇందులో ఇంకొక పాయింట్ నేను చెప్దామని అనుకుంటున్నా. జనరల్ గా పార్న్ అనేది ఐడియా ఉంది కదా, సో పార్న్ లాగే నాలెడ్జ్ పార్న్ అని ఒకటి ఉంది, ఫుడ్ పార్న్ అని ఒకటి ఉంది, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇందులో ఏంటంటే పీపుల్ వాచ్ నాలెడ్జ్ రిలేటెడ్ ఆర్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ చూస్తూ ఉంటారు, బట్ దే నెవర్ కుక్. నాలెడ్జ్ రిలేటెడ్ నేర్చుకుంటూ ఉంటారు, బట్ కానీ దాని రిలేటెడ్ ఏ యాక్షన్ ఇంప్లిమెంట్ చేయరు. సో దీని మూలంగా ఏంటంటే టైం పాస్ అవుతుంది, హైలీ మోటివేటెడ్ ఫీల్ అవుతాం, ఆ రీల్ ఇంకొక ఫ్రెండ్స్కో 10 మందికో పంపిస్తాము, అక్కడతో అయిపోతుంది. బట్ మనకి యాక్చువల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు వస్తాయి. సో స్టాప్ డూయింగ్ దీస్ సాటిస్ఫాక్షన్ యాక్టివిటీస్ ఫర్ స్మాల్ థింగ్స్, ఎయిమ్ ఫర్ బిగ్ అండ్ వర్క్ ఆన్ ఇట్, అండ్ డైలీ యాక్షన్ ఉండాలి దాని మీద. చూస్తూ వెళ్ళిపోతే ఎంతైనా చూస్తూ ఉంటాం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 years కూడా అయిపోతుంది. మన లైఫ్ అనేది లిమిటెడ్ కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫైన్ అండి. సో మన ఆడియన్స్కి ఈ మీ రిలేటెడ్ స్కిల్స్ రిలేటెడ్ కానీ, నాలెడ్జ్ రిలేటెడ్ కానీ, లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ కానీ ఏమన్నా చెప్పాలని అనుకుంటున్నారు ఫైనల్గా? అఫిలియేట్ మార్కెటింగ్ అనే స్కిల్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. సో బేసికలీ నేను ఒక ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్కి వర్క్ చేస్తున్నాను యాజ్ అ టాప్ అఫిలియేట్ మార్కెటర్గా. సో పాన్ ఇండియాలో 3.5 lakhs అఫిలియేట్స్లో నేను ఐఎమ్ ద టాప్ 5th పొజిషన్ ఇన్ పాన్ ఇండియా. గ్రేట్. సో నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఒకటి మల్టిపుల్ సోర్సెస్ బిల్డ్ చేసుకోండి. మనం వీడియోలో ఎంతమంది డిస్కస్ చేసినట్టయితే మీరు వీడియో వరకు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏం పాయింట్ డిస్కస్ చేసామనేది. స్కిల్ బేస్డ్ ఉంటే మీకు లైఫ్ లాంగ్ మీకు అది అన్నం పెడుతుంది. అదే మీరు జాబ్ బేస్డ్ ఉంటే మీరు అది కొంతవరకే ఉంటుంది, లీవ్ల పైన బోనస్ల పైన వచ్చే పిఎఫ్ అమౌంట్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అని అంటే మనం వన్స్ ఒక్కసారి మనం కోర్స్ తీసుకోగలిగితే లైఫ్ టైం మనకు యాక్సెస్ ఉంటుంది. అంటే మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. మనకు ఆ నాలెడ్జ్ అనేది మనకు లైఫ్ టైం ఉండిపోతుంది కాబట్టి మనం ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. సో నేషనల్ ఇంటర్నేషనల్ అఫిలియేట్ మార్కెటింగ్ సోర్సెస్ చాలా ఉంటాయి. అది మీకు వరకు రీచ్ అవ్వాలి అంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్ డీటెయిల్స్ నేను దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. దట్స్ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. నేను సుమన్ గారిని అంతకుముందు మీట్ అవ్వలేదు, ఇది ఫస్ట్ టైం మీట్ అవ్వడం. సో వీఆర్ డిస్కసింగ్ ఆల్ దిస్. సో నేను ఆ రిలేటెడ్ మాట్లాడతాను. ఆయన కోర్స్ ఏదైనా ఉంటే కనుక ఆ రిలేటెడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టమని చెప్తాను మన వాళ్ళని. సో దే విల్ కీప్. సో ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇన్వెస్టింగ్ ఆన్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే. రెండోది జస్ట్ నేర్చుకుంటూ ఆగిపోకండి, యాక్షన్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనం జిమ్ వీడియోస్ 100 చూసినా కానీ ఒక్క యాక్టివిటీ కూడా చేయలేదంటే మనకి యూజ్ ఏమి లేదు. ఫుడ్ వీడియోస్ ఒక 100 చూసినా కానీ దాని రిలేటెడ్ మనం ఒక వంట కూడా చేయట్లేదు అని అంటే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ 100 videos. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ while taking the action, but before that you must have a knowledge, but daniki proper ga balance chestu cheyandi. Okay, wish you all the best. See you on wealth creation side. Have a great day. Meet you on a next Vasu Challa Wealth Talks. Thank you.